ఆయన అయితే నైస్ టు మీట్ యూ. మీరు ఈరోజు ఉంటే ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ కానీ ఇంకా బాగుంది. నాకు మొత్తం కదా మీకు గార్డెన్ మాత్రం చాలా బాగుంది. సమ్మర్ లో కూడా ఫుల్ రిలాక్సింగ్ ఉంది ఇక్కడ కంప్లీట్ గా. ఎన్ని సంవత్సరాలు మొత్తం ఇది పెంచడానికి? ఇదే నా ఇంటర్ నుంచి నాకు ఎప్పుడైతే రియలైజేషన్ ఇది అంటే నేను ఏమనుకునేదంటే అప్పుడప్పుడు గార్డెన్కి పార్కుకి పోయి రావటం కాదు, అసలు నేచర్నే మనతో 24 గంటలు ఉంటే ఎంత బాగుంటుంది అన్నది నాకు అప్పుడే అర్థమైంది. నేచర్ తోటి ఎంత దగ్గర ఉండి ఎంత మమేకం అయితే అంత హెల్దీ, ఆరోగ్యంగా, మానసికంగా, స్పిరిచువల్గా ఎదుగుతాం నిరంతరం అన్నది నాకు అప్పుడు అర్థమై అప్పటి నుంచి ఇక దీనికి పునాదులు పడ్డాయి. ఎందుకంటే వ్యవసాయ కుటుంబం అన్న మీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న అందరూ వ్యవసాయం చేస్తారండి. వ్యవసాయం గురించి కాదు, వ్యవసాయ కుటుంబంలో అసలు మన భారతదేశం వ్యవసాయ కుటుంబం, కానీ అందరికీ ఈ వే ఆఫ్ థింకింగ్ ఇది ఉండదు కదా. అది వ్యవసాయ కుటుంబము, తల్లిదండ్రులు పెంపకం. నా కుటుంబంలో కూడా ఇట్లాంటి ఈ వేవ్ లెంత్ కలిగి ఈ లైక్ మైండెడ్ ఇట్లా ఈ అంటే కొంత డిఫరెంట్గా ఆలోచించే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరు లేరు. నాకేంటంటే నాకు ఎట్లనో చిన్న ఏజ్లోనే బుక్స్ చదవటం అలవాటైంది. ఏది చిన్నప్పుడు 4th, 5th క్లాస్ నుంచే చందమామ, బాలమిత్ర ఇవి చదవటం ఎట్లనో, అంటే నాకు సంబంధం ఏం లేదు. వాళ్ళెవరో జాబర్స్ పిల్లలు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చదవాలని వీళ్ళు కొంచెం ఎక్కువ అన్నట్టు వాళ్ళకి కొనిపెట్టారు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ నేనేమో బాగా తీసుకొని చదివేవాడిని. చదివితే భలే అనిపించేది, కొత్తగా భలే అనిపించేది. ఈ టెక్స్ట్ బుక్స్ కంటే ఇవి బాగున్నాయి కదా, వీటిలలో స్టోరీస్ ఇవి మంచిగా అనిపించేది. అట్లా చదవటం అలవాటైంది. 5th, 4th, 6th అట్లా. 8th క్లాస్కి వచ్చే వరకే నాకు ఇంకా ఈ చలము, బుచ్చుబాబు, ఈ రంగనాయకమ్మ ఇట్లా 8th, 9th, 10th వచ్చే వరకే ఇంకా అసలు ఇక లిటరేచర్, తెలుగు లిటరేచర్ బాగా విపరీతంగా చదవటం, లైబ్రరీకి వెళ్ళటం, మెంబర్షిప్ తీసుకోవటం. అంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఏజ్ అంటే అరౌండ్ 16 years ఉంటుంది జనరల్ గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. ఆ ఏజ్ అప్పటికల్లా చాలా 70-80% జనరల్ గా పిల్లలు సినిమాలు చూడడం, తిరగడం, ఆడుకోవడం జరుగుతుంటది. ఆ టైంలో మీరు చలం బుక్స్ చదవాలని, రంగనాయకమ్మ బుక్స్ చదవాలని, ఓషో బుక్స్ చదవాలని, అంత టర్నింగ్ ఎక్కడ వచ్చిందని, అంత మీ మైండ్ లో టర్నింగ్ ఒక షిఫ్ట్ మేక్ ఓవర్? నాకు షిఫ్ట్ మేక్ ఓవర్ ఏం లేదు. అవి చదివిన తర్వాత మీకు గురువు ఉన్నారా? మీకు ఎవరన్నా గురువు అనే ఒక విధి అరే ఇలా ఉంది అంటే ఈ చదవాలి, తెలుగు లిటరేచర్, తెలుగు పండిట్స్ ఉంటారు కదా, తెలుగు చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, ఇంటర్లో మాత్రం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. వీళ్ళు ఈ బుక్స్ అంటే నేను తీసుకున్నది లిటరేచర్ సబ్జెక్ట్, బిఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్. అట్లా అంటే నాకు ఎవరు ఏం చెప్పకముందే నాకు కొన్ని బుక్స్, ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు చదివేది అంటే వాళ్ళేమో తెచ్చుకొని వాళ్ళ గురువులు చెప్తే అరే ఈ బాగుంటాయి అని తెచ్చి ఒక 10 తెచ్చుకొని ఒక్కటి చదివే వరకే సరిపోయేది. కానీ నేను ఒక్కటి చదవంగానే ఇంక మనకేమో అదే లోకం. అంతకు ఎట్లా ఉండేదంటే దాంట్లో కొత్తగా అనిపించేది, కొత్తగా అసలు ఏదో కొత్త లోకం ఉంది, ఇదంతా ఏదో కొత్తగా చెప్తారు, అసలు ఉన్నది ఇది కదా, ఇదేంది ఒక విధంగా ఒక షాక్ గురయ్యేది. అంటే మనం కామన్గా నడిచే దాంట్లో కామన్గా సంసారం, పిల్లలు, చదువు ఇట్లుండాలి ఇట్లా కండిషన్ అయి ఉంటుంది కదా, దానికి విరుద్ధంగా చెప్పే వరకే ఎట్నో అనిపించేది. కానీ తర్వాత అది చదువుతూ పోతుంటే ప్రాక్టికల్గా కూడా నేను మన ఫ్యామిలీ వ్యవస్థలో ఇవన్నీ చూసిన తర్వాత మరి అసలు ఇది కాదు కదా, అసలు ఇది కానే కాదు, ఇది పొందలేని వాళ్ళు దీంట్లో ఇదంతా ఇంకా ఎక్స్పాండ్ చేసి విస్తృతంగా రాసిరు ఈ లైఫ్ని. అసలు లైఫ్ ఇది, అది పొందలేకపోతున్నాం మనం.
ఓకే. ఓకే. రియల్ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. మనకు తెలిసిందే మనం దాంట్లోనే ఉండి ఒక నూతిలోని కప్పలాగా ఉండిపోతున్నాం. మనకు తెలియాల్సింది చాలా ఉంది. దాంట్లో భయంకరమైన ఆనందం ఉంది. భయంకరమైన ఎదుగుదల ఉంది అంటే అనేది నాకు ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ తెలంగాణ ఓషో పుస్తకాలు కానీ ఇంకా చదువుకున్న ఈ బాధ్యతల నుంచి తప్పించుకొని పోయి ఉమ్, సరదాగా బుక్స్ చదువుకోవడం ఉమ్, ఆ, పెట్టుకోండి. ఉమ్, 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 అని చాలా మంది మనం అట్లా అనుకుంటారు కదా, ఉమ్. హౌ ఈజ్ డిఫరెంట్ ఆ, దానికి దీనికి కరెక్ట్ ఎట్లా మీరు కరెక్ట్ కరెక్ట్ అడిగినావు. ఈ పుస్తకాలు బాగున్నాయి ఇదంతా ఎస్కేపిజం అన్న ఎగ్జాక్ట్ మాదిరిగా కరెక్ట్ వర్డ్ అన్నారు మీరు. అవును. ఎస్కేపిజం అన్న మాదిరిగా ఉంటుంది కదా. ఉమ్. అసలు ఎస్కేపిజం అంటే మీ దృష్టిలో ఏంటిదో చెప్పండి. పెళ్లి చేసుకొని ఉమ్. ఉద్యోగం మంచి ఉమ్. చదువుకొని ఉమ్, ఆ, ఉమ్, ఉద్యోగం సంపాదించి ఉమ్, పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఉమ్, పెంచి ఉమ్, వాళ్ళని మళ్ళీ ఉమ్, సంస్కారవంతుల్ని ఉమ్, వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉమ్, ఒక ఒక అదే జీవితం అంటే మనం చూసే జీవితం అది మనకు స్కూల్లో నేర్పించింది అసలు జరిగే సొసైటీలో మనం చూసేది జరిగేది కూడా. కానీ నవల్స్ చదివేది కానీ ఇదే కదా. ఉమ్, ఇదంతా మన వల్ల కాదు అని పారిపోయి మనం ఆదర్శం అని చెప్పేసి చెట్టు కింద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఈ బాధ్యతలు తీసుకోకుండా ఉండడం కరెక్టేనా అని. అయితే ఇక్కడ ఏంటంటే అసలు బాధ్యత అసలు మీరన్న ఇది అన్నారు కదా, అదంతా అందరు చేస్తూనే ఉంటారు. అసలు సొసైటీ మొత్తం చేసేదంతా అదే. దానివల్ల ఏం సాధించారు, లేకుంటే వాళ్ళు ఏమైనా తృప్తిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, వాళ్ళు ఏమైనా ఎదుగుదల కనిపించిందా, ఎదుగుదల ఉందా వాళ్ళలో, వాళ్ళకి ఏమన్నా దీనికి అంటే దీనికి అతీతమైన ఏదన్నా చేరుకున్నారా? ఎవరైనా కానీ ఏం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు పిల్లలు, ఆ పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళకి జాబ్ వస్తుంది, మళ్ళీ తర్వాత అనారోగ్యం, తర్వాత డెత్, చచ్చిపోతారు. ఇంతే కదా లైఫ్ అంటే. కానీ దీనికి అతీతంగా దీనికి మించి చాలా ఉంది, దీనికి మించి చాలా ఉంది అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పించి తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన మన కండిషన్ అయిపోయింది, లైఫ్ అంటే ఇది, ఇంకో నాలెడ్జ్ అంటే ఇది, ఇంకో ఇట్లా ఉండాలి, ఇట్లా బతకాలి, ఇట్లనే ఉండాలనేది మనకి నేర్పించారు. అంతవరకే మన అప్ టు లిమిట్స్ ఉన్నాయి. మనకి ఇంకా అంతకంటే మించి ఆలోచించలేము, అంతకంటే మించి ఆలోచించలేము. పుట్టినవా అంటే చదవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఏదో ఒక తర్వాత ఒక వెల్ సెటిల్గా మంచిగా అందరు నలుగురు మెచ్చుకునేటట్టు బతకాలి. ఇంతటితో అందరు ఇదే చేస్తారు. సొసైటీలో 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందిలో 0.0 కూడా దీన్ని కంటే విరుద్ధంగా ఏం చేయట్లేదు. కానీ దీనికి మించి కూడా ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇది చాలా లో అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఏదైనా దానికంటే మించి ఉందంటేనే కదా నువ్వు అందులోకి వెళ్ళేది. ఇప్పుడు దానికంటే మించి ఉంది అనేది తెలిస్తేనే ఇంకో బిజినెస్ పెట్టో, లేకుంటే ఇది చిన్నగా అనిపించినప్పుడే నువ్వు వేరే దాంట్లో, ఇదే నీకు దీంట్లోనే తలమునకలై, దీంట్లోనే నీ ఎనర్జీని ఇదంతా టోటల్ దీంట్లోనే ఎగ్జాస్ట్ అయ్యి చివరికి చావు మిగులుతుంది, చనిపోతావు అంతే. కానీ చావు కూడా నిన్ను వేరు చేయలేదు, చావును కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేది, నీకు రోగాలు లేనిది, నువ్వు నిత్యం ఒక ఈ విషాదము, దుఃఖం లేని స్థితి, అంటే అది బాధ కాదు, సుఖం కాదు, దుఃఖం లేని స్థితి అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, అంటే ఇదంతా కూడా కండిషన్డ్, ఒక ర్యాట్ రేస్. వాడు ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు ఇది లేని తలకాయ నొప్పి, లేకుంటే ఇది ఏమన్నా ఎస్కేపిజం కాదు, ఇది ఎస్కేపిజం కాదు. ఎస్కేపిస్టులు నేను ఎవరిని అంటానంటే, ఇట్లా చేసే వాళ్ళనే నేను ధైర్యం లేని వాళ్ళు అంట, నేను డిఫరెంట్గా ఆలోచించని వాళ్ళంట, నూతిలోని కప్పాలంట నేను. ఇప్పుడు మీ లైబ్రరీ చూసాం, ఇప్పుడు లైబ్రరీలో జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు, చాలా ఓషో బుక్స్ చాలా ఉన్నాయి, అంటే ఇంకా రకరకాల పుస్తకాలు. వై యు ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు జిడ్డు కృష్ణమూర్తి అండ్ ఓషో? మన ఫిలాసఫీ మన జీవితాలకి ఉపయోగపడుతుంది ఎందుకు అనిపించింది మీకు? ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని కాదు, జీవితం అంటే
మనకు చెప్పిన కదా నేను, ఒక కండిషన్ తోటి ఉన్నాం. జీవితం అంటే ఏంటి, ఇట్లా ఉంటుంది, ఇది ఇంతకు మించి ఎక్కువ ఆలోచించలేని స్థితిలో ఉన్నాం అన్నమాట. ఓకే సార్. ఇది కాదురా లైఫ్, నీ లోపలనే సర్వం ఉంది, నీ లోపల భరించలేనంత ఆనందం ఉంది, దాన్ని నీ లోపలనే ఉంది, బయట కాదు చూసేది, నీ లోపల వెతుకు అనేది నాకు అర్థమైంది. లోపల వెతికితేనే నీకు అదేందో దొరుకుతుంది. నువ్వు బయట ఎన్ని సంపాదించి ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం చూస్తున్నాం కదా బయట అన్ని వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నారా? ఉన్నారా? అట్లేం లేదండి. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. వాళ్ళ వల్ల అయితే అన్నీ ఉన్నా కానీ నీకు ఒక వెలితి ఉంటుంది, ఒక అనారోగ్యము, ఒక మానసికమైన ప్రశాంతత లేదు. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ అనారోగ్యం, ఈ రెండు సాధించినా కానీ ఒక వెలితి ఉంటుంది, ఒక అసంతృప్తి ఉంటుంది నిరంతరం. ఎందుకంటే నువ్వు సగం మిస్ అయిపోతున్నావు. నువ్వు పుట్టిన వెంటనే సగం మిస్ అయి పుట్టినావు. అర్థమైందా నీకు? ఎట్లనో అర్థమైందా? అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు అమ్మ నాన్న ఇద్దరు కలయికలతోటి వచ్చినావు, కానీ నువ్వు ఒక్క నాన్న లాగానే పుట్టినావు. అంటే మగ రూపాన్ని తీసుకున్నావు, అంటే సగం ఆడ నీ లోపల ఉంది, కానీ అది మిస్ అయింది. నువ్వు ఆడ మొగలాగా పుట్టాలి, సగం ఆడ సగం మొగలాగా పుట్టే ఇంకా బాగుంటది, ఇంకా ఇదేది ఉండదు. కానీ నువ్వు ఒకటి తీసుకున్నావు అంటే ఒకటి మిస్ అయింది. ఒక 60% నాన్న వస్తే మగవాళ్ళం అయితే, ఒక 60% అమ్మది వస్తే ఆడవాళ్ళం అయితే, కానీ ఆ మిస్ అయింది మాత్రం నీకు మిస్సింగే ఉంటుంది. ఆ మిస్సింగ్ అనేది నీకు అంతరంగంలో నీ లోపల ఉన్న స్త్రీతో నువ్వు కలవాలి, నీ లోపల ఉన్న పురుషునితో స్త్రీ కలవాలి. అప్పుడే నీకు టోటాలిటీ అసలు ఏంటి అనేది, నీ పుట్టుకకి నీ జీవిత పరమార్థం ఏందనేది, నీకు ఒక నిండుదనం, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. అది మిస్ అయిపోతుంది అనమాట. ఆ మిస్ అయింది ఎక్కడ దొరుకుతుందంటే ఈ స్పిరిచువాలిటీలోనూ ఈ దాని గురించి లోతుగా పరిశోధన చేసిన వాళ్ళు, ఈ ఓషో కానీ, ఈ స్పిరిచువల్ జిడ్డు కృష్ణమూర్తి కానీ, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద, ఇట్లాంటి వాళ్ళు చేశారనమాట. దాంట్లో చాలా ఎత్తులకి వెళ్ళారు. అది జీవితం, అది లైఫ్, దాంట్లోనే ఉంటుంది. ఇది అందరూ చేస్తారు, దీనికి అసలు అవసరమే లేదు. నువ్వు పుట్టినావు అంటే నువ్వు దీనికి ఇంకా స్కిల్స్ అవసరం లేదు. నువ్వు పుట్టినావు అంటే చదువుకో, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, జాబ్ ఏదో ఒక జాబ్ చేసుకుంటా బతకకుంటే ఎవడు ఉండడు, వస్తుంటది, చచ్చిపోతారు, ఇంతే ఉంటుంది. కానీ చావు కూడా నీ నుంచి వేరు చేయలేనిది ఒకటి ఉంటుంది. మనం అన్నిటికంటే భయపడేది దేని గురించి చెప్పు? చావుకే. ఇంకా చావు లేదురా అంటే అసలు ఎట్లుంటుంది లైఫ్? చావు లేదురా అంటే మనం ఇంకా ఎంత ఫుల్ఫిల్గా బతుకుతాం. చావు ఉంది, భయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కండిషన్గా ఉంటాం కదా. కానీ ఇవన్నీ అవసరం లేదు, అది ఉంది, ఆ స్థితి ఉంది అన్నమాట. చావు కూడా నీకు ఒక చిన్న విషయం అనిపిస్తుంది, అదేందో ఎక్స్పీరియన్స్ అయితే తప్పించి మాటలతోటి వీటితోటి మనకి అర్థమయ్యేది కాదు. అందుకోసమే అది ఎక్స్పీరియన్స్ చేయటానికే, అంటే దాంట్లో ఇంకొంత డెప్త్ సంపాదించి అదేంటి దాని రుచి తెలియటానికి ఈ ఆధ్యాత్మికత, ఈ మెడిటేషన్, యోగా, ఈ స్పిరిచువాలిటీ, ఇవి ఉన్నాయి. ఈ మెడిటేషన్ కి స్పిరిచువాలిటీకి అంటే రిలేషన్ రెండు వేరు వేరు. ఇది ఒక ఫిజికల్ వర్క్, అదొక మెంటల్ హోంవర్క్ లాంటి రెండు అలాంటిదేనా? మెడిటేషన్ స్పిరిచువాలిటీ డిఫరెన్స్ ఏంటి? త్రూ మెడిటేషన్ ఇస్ a path to spirituality, లేకపోతే స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ మెడిటేషన్? అంతా ఒకటేనా మొత్తం? స్పిరిచువాలిటీ అంటే అది అసలు ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన కదా, దానికి ఒక రూటు వాళ్ళు ఎత్తికి ఎదిగారు కదా అని చెప్పాను కదా, దాంట్లో చాలా వర్క్ చేసి దాంట్లో ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకునే స్పిరిచువల్ గురువులందరూ దాన్ని స్పిరిచువాలిటీ అంటాం. దానికి ఒక పేరు. ఇప్పుడు గాలి, నువ్వు ఆ పేరు తెలిసినా తెలియకున్నా, ఆ వొకాబులరీ ఉన్నా, ఆ సౌండ్ ఉన్నా లేకున్నా గాలి అయితే ఉంటుంది. నువ్వు అది పీలిస్తేనే నువ్వు బతుకుతావు. అట్లనే నీకు స్పిరిచువాలిటీ తెలియకపో, అసలు దానికి డజంట్ మ్యాటర్. వానికి మహావీర్కి ఏం స్పిరిచువాలిటీ తెలుసు? వాడు ఆల్రెడీ స్పిరిచువల్ లోనే ఉన్నాడు, వానికి ఏం తెలియదు. చిన్నపిల్లలు అసలు
బై డిఫాల్ట్గా ఉంటారు ఆ ఎగ్జిస్టెన్స్లో, బీయింగ్లో ఉంటాం. మనం బికమింగ్, మనకే అంత కండిషన్ అయ్యి మనం బికమింగ్లో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, ఇది కాదు, ఇంకెదగాలి. అది ఎదగటానికి ఏమీ లేదు. ఎదగటం అంటే నీ ఎదుగుదల నీ ఇన్నర్లో ఉంటుంది. నీ లోపల ఎదిగితే నీకు అప్పుడు ఫుల్ఫిల్మెంట్ దొరుకుతుంది. దీనికోసం నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే సపరేట్గా ఒక ఏమీ ఉండదు. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడినా కదా, ఇది తీసుకుంటే స్పిరిచువాలిటీనే. నేను ఒక స్పిరిచువల్ మెడిటేషన్ అనే ఒక వర్డ్ కూడా యూజ్ చేయలేదు, కానీ ఇదంతా స్పిరిచువాలిటీలోకే వస్తుంది. కానీ స్పిరిచువాలిటీ అంటే ఇదంతా వదిలేసి ఇది పోవటం కాదు. నువ్వు అన్నావు చూడు ఫస్ట్, ఇదంతా ఎస్కేపిజం కాదు, ఇంకా లోతుకి వెళ్ళటం. ఇప్పుడు నేనేమంటానంటే, ఇట్లా చేసే వాళ్ళే వాళ్ళకి తెలియక దాంట్లో ఉంటున్నారు. వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళే ఎస్కేపిస్టులు, వాళ్ళే ధైర్యం లేని వాళ్ళు అని నేనంటే నువ్వేమని చెప్తావు? నువ్వు అన్నావుగా ఎస్కేపిస్టు అని సింపుల్గా అనేసినావు, కానీ నేనేమంటానంటే వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళకి అంతవరకే ఒక నూతిలో కప్పలాగానే ఉంటారు. వాళ్ళు సైలెంట్గా ఉండలేరు. సైలెంట్గా ఉండలేక, ప్రశాంతంగా ఉండలేక ఇదంతా చేస్తురు అని నేనంటే నువ్వేమంటావు చెప్పు? దానికి నీ సమాధానం ఏంటి? సైలెంట్గా లేని వాడే సౌండ్ చేస్తాడు అని అంటే నువ్వేమన్నా దానికి సమాధానం ఏంటి? సైలెంట్గా లేని వాడే సౌండ్ చేస్తాడు. సైలెన్స్గా ఉంటే ఇంకా నాకు నువ్వు ఎక్స్పీరియన్స్ అది నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఏమి? నువ్వు తిన్నావు, ఒక ఫ్రూట్ ఉంది. అంటే ఇప్పుడు కొందరు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, వాళ్ళకి కొన్ని చేయాలనిపిస్తాయి. వాళ్ళు ఒక చెయ్యటంలో క్రియేషన్- వాళ్ళ- చెయ్యొచ్చు, వాళ్ళకి ఒకటి చెయ్యొద్దు అనట్లేదు, ఒకటి చెయ్యి. చేయాలి. కానీ అదే కాదు, దానికి మించి ఉంది లైఫ్. నువ్వు అవన్నీ చేసి నువ్వు ఇవన్నీ కూడా చావుతోటి ఎండ్ అయిపోతాయి, ఒక అనారోగ్యంతో ఎండ్ అయిపోతాయి, ఒక అసంతృప్తితోటి ఎండ్ అయిపోతాయి. కానీ అయినా చావుతోటే జీవితం ఎండ్ అవుతుంది. కానీ చావును కూడా నువ్వు అధిగమించవచ్చు. చావు లేని స్థితిని కూడా నువ్వు చేరుకోవచ్చు. చావు అంటే ఈ బాడీ మైండ్ ఇదే కాదు. చావుని జస్ట్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నువ్వు ఇప్పుడు అదంతా కూడా ఇదంతా స్పిరిచువాలిటీ. ఇప్పుడు దీని గురించే వీళ్ళంతా చెప్పింది. ఇప్పుడు లైబ్రరీలో ఒక బుక్ చూసాను, ఓషో ఇంటెలిజెన్స్ అని. Hmm. ఏంటి ఇంటెలిజెన్స్ అనేది? దానిలో ఇంటెలిజెన్స్, ఇన్స్ట్రిక్ట్ అని, నాలెడ్జ్ అని 2-3 Intuition. ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, స్పాంటేనియస్గా నువ్వు స్పందించేది. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు ఎంత స్పాంటేనియస్గా ఉంటావో అదే నీ ఇంటెలిజెన్స్. ఇంట్యూషన్ అంటే నీకు నీ లాజిక్కి, తర్కానికి బియాండ్ లాజిక్గా నీకు తెలిసిపోద్ది అంతే. ఇంకా నీకు నువ్వు చెప్పలేవు, నువ్వు అడిగినా నేను చెప్పలేను, నీకు చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమైతే నువ్వు అడగవు. రైట్. ఇంట్యూషన్ ఇది. ఇంకా ఇన్స్టింక్ట్ అంటే నీ లోపల ఉన్నది, అది నీకు సంబంధం లేకుంటేనే నీకు ఆకలేస్తుంది. Intuition ఫిజికల్ అంటే- బాడీ రిలేటెడ్. ఇంట్యూషన్ అంటే బియాండ్ లాజిక్ లేకుండా నీకు సంబంధం లేకుండా నీకు ఎమ్మటే విషయం అర్థమైపోతుంది, లాజిక్ అందంది. నీకు స్పాంటేనియస్గా నువ్వు ఎమ్మటే అక్కడ నీకు అర్థం కాదు, కానీ నీకు దానికి ఏం తెలిసిపోతుంది. తెలియాలో ఏం చేయాలో నీకు అర్థం. విచ్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. ఫియర్ ఉండదు, భయం ఉండదు. గట్ ఫీలింగ్ అంటారు. గట్ ఫీలింగ్ అనొచ్చు, నీకు ఇంట్యూషన్. ఒక అంతర్దృష్టి అనొచ్చు. ఇంట్యూషన్. ఇన్స్టింక్ట్ అంటేనేమో ఫిజికల్ థింగ్. ఇంకా అదేంటంటే అది నీకు సంబంధం లేదు, నీకు బ్రీతింగ్, అదొక ఇన్స్టింక్ట్. నీకు సంబంధం లేదు. ఇంకా అది నువ్వు చచ్చిన దాకా నువ్వు దాన్ని పట్టించుకోకపో, నువ్వు నిద్రపో, చావు, బతుకు, చచ్చేంత వరకు నీతోటి ఉంటుంది. ఆకలి కూడా నీకు సంబంధం లేదు. నీకు నిజమైన ఆకలి వేసింది అనుకో, నువ్వు ఇక ఈ మైండ్, స్పిరిచువాలిటీ, తోలు ఏది ఉండదు, ఏది ఉంటే అది తినేస్తావు. ఇన్స్టింక్ట్ని నువ్వు ఆపలేవు. ఈ ఇన్స్టింక్ట్ని బియాండ్గా దాటి వెళ్ళిన వాళ్ళకి ఇంట్యూషన్ వస్తుంది. ఇన్స్టింక్ట్లోనే బతకొద్దు, దాన్ని దాటి ఇంటెలిజెన్స్లోకి వెళ్ళాలి. ఇంకా దాన్ని దాటితే, దాన్ని మించిపోతే ఇంట్యూషన్ నీ లోపలికి వస్తుంది. అదే స్పిరిచువాలిటీ, అదే మెడిటేషన్, అదే వాట్ ఎవర్ ఇట్ మే బి బుద్ధ స్టేట్.
మనం అందరం కూడా ఇన్స్టింక్ట్ లోనే ఆగిపోతున్నాం. ఇంకొంచెం మరీ వెళ్తే బాగా విపరీతంగా నువ్వు స్టడీ చేసి విపరీతంగా చేస్తే ఇంటెలెక్చువల్ వరకు వెళ్తావు, ఇంటెలిజెన్స్ వరకు. కానీ నువ్వు ఇంట్యూషన్లోకి వెళ్ళాలి. ఇంట్యూషన్ అనేది ఏంటంటే నువ్వు ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నిండుగా తృప్తిగా ఫుల్ఫిల్గా కంటెంటెడ్గా ఉంటావు. ఎక్కడికక్కడ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ నీ నువ్వు పుట్టక ముందు ఏదైతే స్థితి ఉంటుందో, పుట్టక ముందు అంటే నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అది నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు. చనిపోయిన తర్వాత పుట్టక ముందు ఉండే స్థితిని నువ్వు ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తావు. కానీ నువ్వు నీకు ఆ కాన్షియస్, నువ్వు నిద్రపోయి డీప్ స్లీప్లో నువ్వు ఉండవు, నీ అసలు ఏది ఉండదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తాం కానీ దాన్ని విట్నెస్ చేసే సెన్స్ నీకు ఉండదు. ఆ విట్నెస్ చేసే సెన్స్ని కల్పించేది స్పిరిచువల్. ఈ యోగా, ఈ మెడిటేషన్, ఈ గురువులు వీళ్ళందరూ ఉపయోగపడతారు. కానీ ఇదంతా నీకు అర్థం కావాలంటే అది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఎంతకి మన లాజిక్ తోటి, మనకు తెలిసిన జ్ఞానంతో, వీటితోటి ఇప్పుడు అన్నీ తెలుసు నీకు, లాజిక్, జ్ఞానము, నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి. కానీ నిద్ర అయిపోయిన తర్వాత నువ్వేంటి అనేది నిన్ను మించి ఉంటుంది. కానీ ఇంపాసిబుల్ కాదు అది. నువ్వు దానికోసమే ఈ స్పిరిచువాలిటీ అంతా ఉన్నది. దాన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా నువ్వు చేరుకోవాలి, దాన్ని కూడా విట్నెస్ ఎట్లా చేయాలి, దాన్ని కూడా నువ్వు ఎట్లా పట్టేయాలి అనేది తెలుసుకోవడానికి ఇదంతా ఉంది. దాన్నే స్పిరిచువాలిటీ అంటారు. దాన్నే యోగా, మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఎట్లా చేరుకోవాలి, నిన్ను మించిన స్థితిని నువ్వు నీ మైండ్ తోటి నువ్వు ఎట్లా దాన్ని పట్టేయాలి అనేది యోగా. పతంజలి యోగాలో కొన్ని సూత్రాలు ఉంటాయి. నువ్వు ఒక స్టెప్, ఇంకా బ్రీతింగ్ తీసుకో. ఆ బ్రీతింగ్ నువ్వు తీసుకునే బ్రీతింగ్ కాదు, దాంట్లో ప్రాణం ఉంటుంది. నువ్వు ఆక్సిజన్ పోతే నువ్వు చచ్చిపోవు, దాంట్లో ఒక ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం సర్వం నిక్షిప్తమై ఉంటుంది. ఆ ప్రాణం పోతే నువ్వు పోయినట్టు. అట్లా స్టెప్ బై ఆ ప్రాణం తర్వాత నీ నాడులు, నీ బ్రెయిన్ వేవ్స్, సమాధి, ధ్యాన, యోగా, సమాధి, యమ, నియమ, ఆసన, ధారణ, ఇవన్నీ స్టెప్ బై నువ్వు కొన్నాళ్ళు దాంట్లో ప్రాక్టీస్ చేస్తే నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేస్తావు. అది నువ్వు మైండ్ తోటి ఆలోచించి ఇట్లా అని చేసేది. అదంతా నీ మైండ్ని పక్కన పెట్టి నువ్వు ఫీల్ అయ్యేది అనమాట. అంటే దాన్ని మైండ్ తోటి అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్. రాయొచ్చు నువ్వు పుంకాలుగా యోగా గురించి రాయొచ్చు, కానీ నువ్వు ఒక యోగి కాదు. నేను దాని మీద నోబెల్ ప్రైజ్ రావచ్చు, కానీ నువ్వు ఒక యోగి కాదు. యోగి కావాలంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. కొన్నాళ్ళు దాని మీద ఎఫర్ట్ పెట్టి అసలు ఇది ఏంటి. ఇప్పుడు అందరూ ఒకటైపోతారు, అందరూ ఒక రూట్లో పోతారు. ఇప్పుడు అందుకే నువ్వు ఇక్కడ ఉండొద్దు మహావీర్, నువ్వు వెళ్ళు. నీకు అందుకే ఇప్పుడు నీ సబ్జెక్ట్ ఈయన స్పిరిచువాలిటీలో ఉండు. డ్రాయింగ్ వేసుకో. వాటర్ తీసుకురా, వాటర్ తీసుకురా. డ్రాయింగ్ వేసుకో, కలరింగ్ వేసుకో. ఆ బాక్స్ లో వాటికి తలక్కుంటా వెళ్ళు. బాక్స్ లో కలర్స్, వాటర్ తీసుకురా. వాటర్ అమ్మని వాటర్ తీసుకురమ్మని ఒక బాటిల్. బ్రేక్ అయింది. అంటే ఇప్పుడు అది దాంట్లో ఏదో ఇప్పుడు ఇంత చదివి ఇంత చేసి దాంట్లో ఏం లేకుండానే వాళ్ళు అంతగా, ఇప్పుడు రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఓషో కానీ, జిడ్డు కృష్ణమూర్తి కానీ, దాంట్లో ఏం లేదే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెట్టి దాంట్లో ఉంటారా? వాళ్ళందరూ ఎస్కేపిస్ట్లేనా? నువ్వు అన్న మాట అయితే ఎస్కేపిస్ట్లేనా? వాళ్ళు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ ఎస్కేపిస్ట్లేనా? కాదు. వివేకానందుడు ఎస్కేపిస్టేనా? ఆయన ఏం చేయడు, కానీ ఆ ఏమి చేయలేని స్థితిలోంచే ఎంతో మందికి అందాల్సింది అందుతుంది. రమణ మహర్షి ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఆయన దగ్గరికి రాష్ట్రపతులు అంటే నీకు ఇంకా హైయెస్ట్, నువ్వు అనుకున్న దాంట్లో హైయెస్ట్ సాధించినోడేగా రాష్ట్రపతి అంటే. అంబానీ నువ్వు అంతకు మించి ఏం సంపాదించలేవు కదా. అయితే వాళ్ళందరూ ఆయన ఏం చేయకుంటున్నా ఆయన దగ్గరికి ఎందుకు పోయారు? ఆయన ఎస్కేపిస్ట్ అయితే ఆయన దగ్గరికి అయితే పోరుగా. అదే క్వశ్చన్. ఇప్పుడు మాకున్న నాలెడ్జ్ ప్రకారం, పుస్తకాలు చదువుకున్న ప్రకారం, టీచర్స్ చెప్పిన ప్రకారం
ఎస్కేపిజం కాదు. అండర్స్టాండింగ్ ప్రకారం మదర్ టెరిసా తీసుకోండి, ఆమె ఒక డైరెక్ట్ వర్క్ కనబడుతుంది అక్కడ సమాజానికి. ఒక బీహార్ ఆనంద్ భవన్ ఒక హెల్త్ సెంటర్, 20 మెంబర్స్ నేమ్ గుర్తులేదు, కలకత్తాలో ఒక మురికి వాడల్లో సెటిల్ అయిపోయి అది మెటీరియలిస్టిక్ గా నీకు కనిపిస్తుంది, సేవ చేస్తూ అందులోనే ఆమె చనిపోయింది. సో ఇది స్పిరిచువాలిటీ ఏమో, ఇది ఇట్లా బ్రతకాలేమో అని ఎగ్జాంపుల్ చెప్పడానికి కరెక్ట్ గా ఉంటాయేమో అనిపిస్తుంది అది. అయితే అదేమో నీకు కనిపించేది, నీకు ప్రాక్టికల్ గా కనిపిస్తేనే నీకు, అంటే కనిపించని నీకు చాలా లవ్ అంటే నీకు కనిపించదు, నీకు హేట్ అంటే కనిపించదు, కానీ నువ్వు ఫీల్ అవుతావా ఆ ఎమోషన్ ఒక్కసారి వచ్చిందంటే నువ్వు ఇంకా అసలు నిన్ను ఆపలేరు ఎవరు. అట్లనే ఈ సమాధి కూడా, అది ఒక్కసారి నువ్వు చూసినావు అంటే ఇవన్నీ నీకు ఒక పర్వతం ముందు ఒక ధూళికణం లాగా అనిపిస్తుంది. ఇదంతా ఈ మెటీరియలిస్టిక్ ఇప్పుడు మనం చెప్పుకునే ఇదంతా కూడా. ఇప్పుడు నిసర్గదత్త ఆయన అసలు ఇల్లిటరేట్. నిసర్గదత్త దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. నువ్వు ఎవరైతే చెప్తున్నావు ఐన్స్టీన్ లాంటిది, మారిస్ ఫ్రీడ్మ్యాన్ 100 కనిపెట్టిండు. ఈ గాడ్జెట్స్ ఉంటాయి కదా, 100 కనిపెట్టిండు. 100 ఆర్టికి పేటెంట్స్ తీసుకుండు. మారిస్ ఫ్రీడ్మ్యాన్ 100 వాటిని ఏమంటారు, ఎక్విప్మెంట్స్, మిషన్స్ కానీ ఇవన్నీ కనిపెట్టి పేటెంట్స్ తీసుకుండు. ఆయన ఎంత సంపాదించిందంటే కొన్ని లక్షల కోట్లు. ఇంకా అసలు ఫ్యాక్టరీలే పెట్టి ఎంత సంపాదించాలో అంత సంపాదించి, దాంట్లో ఏమి లేదురా, ఇదంతా ఇదే ఎస్కేపిజం అన్నట్టు ఆయన. ఈ మెటీరియలిస్టిక్ గా ఈ సంపాదనలో పడి అసలు మనం ఎందుకు పుట్టినామో, ఎందుకు చేస్తున్నామో, ఏ జీవిత పరమార్థం ఏందో తెలుసుకోకుండా దీంట్లోనే సమయం అంతా గడిచిపోతుంది. నేనేం సాధించినా, నేను 100 పేటెంట్లు, ఐన్స్టీను, థామస్ అల్వా ఎడిసన్, నికోలస్ టెస్లానే మనకు తెలుసు. వీళ్ళందరికీ తాత ఆయన మారిస్ ఫ్రీడ్మ్యాన్ అని. ఆయన సైలెంట్గా వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిండు ఫారిన్లో. మళ్ళీ ఇండియా గాంధీజీ పిలిచిండు, మీలాంటి వాళ్ళ సేవలు మాకు కావాలంటే. మళ్ళీ గాంధీజీ పిలిస్తే ఇక్కడికి వచ్చి, గాంధీజీ రాట్నం అది ఉంది కదా, అది ఎవరు చేస్తారో తెలుసా, మారిస్ ఫ్రీడ్మ్యాన్. దాని డిజైనింగ్, దాని బ్లూ ప్రింట్ అన్ని ఇస్తే ఇట్లా చేసుకో అంటే ఆయన చేసిండు. అట్లాంటి మారిస్ ఫ్రీడ్మ్యాన్ వచ్చి నిసర్గదత్తకి ఇల్లిటరేట్, అసలు ఏమి రాదు, ఒక పాన్ షాప్ పెట్టుకొని బీడీలు చుట్టుకుంటూ, బీడీ కూడా తాగుతాడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన దగ్గరనే ఇంకా మొత్తం ఒక 20 సంవత్సరాలు ఉండిపోయిండు. రమణ మహర్షి దగ్గరకు వచ్చిండు, జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు వచ్చిండు, చివరికి ఈయన దగ్గరకు వచ్చి ఆయన ఎంత సాధించాలని కొన్ని లక్షల కోట్లు సంపాదించిండు. దీంట్లో ఏమి లేదురా, ఇది నువ్వు వెతకాల్సింది, నువ్వు సాధించాల్సింది, నువ్వు చేయాల్సిందంతా లోపల అంతరంగంలో. ఆ అంతరంగంలో నువ్వు సాధిస్తే నిజంగా సాధించినట్టు. నువ్వు బయట ఎంత డబ్బు సాధించినా, ఎన్ని బంగ్లాలు కట్టినా, ఎంత మెటీరియలిస్టిక్ సాధించినా కానీ నీకు అసంతృప్తే మిగులుతుంది, అనారోగ్యమే మిగులుతుంది. అంటే సాధింపు అనేది లోపల సాధించటం అనేది నాకు కూడా అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వాళ్ళు నిజంగా ఎస్కేపిస్టులు, వాళ్ళు చేతగాని వాళ్ళు అసలు ఏం పని చేయరు అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి లక్షల మంది పెద్ద పెద్ద ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, మారిస్ ఫ్రీడ్మ్యాన్ లాంటి వాళ్ళు, వివి గిరి లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, ఈ యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఓషో దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, సెలబ్రిటీస్ దగ్గర, ఇంకా బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఇది కాదు లైఫ్, ఇది కాదు. దీంట్లో ఓన్లీ అప్ టు లిమిట్స్ ఉంటాయి. అంతకు మించి నువ్వు వెళ్తే దీంట్లో ఏముండదు. నువ్వు ఎతకాల్సింది, నువ్వు ఎదగాల్సింది, నువ్వు సాధించాల్సింది లోపల ఉంది అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళు దాంట్లో కృషి చేశారు కాబట్టి వాళ్ళు నాకు వాళ్ళ పాత్రలో వెళ్ళిన అది నేను పొందిన. అంటే స్పిరిచువాలిటీ మీరు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ, నేను చదివిన పుస్తకాల్లో కానీ, ఆ జీవితంలో ఏదో ఒకటి కోల్పోతే స్పిరిచువాలిటీ వైపు ఎప్పుడు వెళ్ళినట్టే మనుషులు, ఒక జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, పెద్ద సమస్య, తీరని సమస్య అయినప్పుడు, దాన్ని మనం ఖచ్చితంగా బేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, లేకుంటేనేమో భయంకరమైన పేదరికం ప్రాబ్లమ్స్ పేదరికం పడిపోవడం కానీ మన
బిజినెస్ అంతా పడిపోవడం కానీ, ఒక డిప్రెషన్ లో డిప్రెషన్ వెళ్ళిపోవడం కానీ, ఒక భయంకరమైన చెప్తే శారీరక నాకు యాక్సిడెంట్ సమాధానం కరెక్ట్ అయిపోవడం కానీ, క్వశ్చన్స్ అడుగుతా యాక్సిడెంట్ అయినప్పుడు మనకు భారీగా ఒక లింబ్ కానీ ఏది కానీ మనం పర్మనెంట్ గా మనకు డిస్ఫంక్షన్ అయినప్పుడు కానీ పెద్ద అయినప్పుడు ఒక తప్పిస్తే కుదుపు కుదిపినప్పుడు ఆ తప్పించి జీవితం నువ్వు అసలు స్పిరిచువాలిటీలోకి వెళ్ళవు అది అన్న క్వశ్చన్ అదే కానీ క్వశ్చన్. అయితే అందరికీ ఉన్న ఒక కండిషన్, ఒక దురభిప్రాయం, ఒక మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఉన్నది అదే స్పిరిచువాలిటీ అంటే. అది కాదు అసలు స్పిరిచువాలిటీ అంటే. నాకేంది, నాకు ఇంటర్లోనే స్పిరిచువాలిటీ వచ్చిందంటే నాకు అన్ని ఫుల్ఫిల్ అయినాయి. నేను అసలు ఏది నాకు లేక కాదు, నేను ఫుల్ఫిల్ ఉండే నేను వెళ్ళిన. మారిస్ ఫీల్డ్ మ్యాన్ కూడా అన్ని ఇది చేసినాకనే వచ్చిండు. వివేకానంద కూడా యంగ్ ఏజ్ లో, ఈ ఓషో కానీ జిడ్డు వీళ్ళందరూ కూడా యంగ్. అసలు స్పిరిచువాలిటీ అనేది ముసలి ఒక రిటైర్మెంట్ అయ్యేదాకా వచ్చేది, వస్తే అందేది కాదు స్పిరిచువాలిటీ. నువ్వు కరెక్ట్గా నీ వయస్సు, నీ శరీర పటుత్వము, నీ మానసిక దృఢత్వం ఇవన్నీ ఉన్నప్పుడు నీకు అర్థమైతే తప్పించి నీకు స్పిరిచువాలిటీ అది చాలా పవర్ఫుల్. ఆ పవర్ని నువ్వు బేర్ చేయాలి, ఢీకోవాలంటే నీకు ఎక్కువ పవర్ ఉండి, ఎక్కువ ఎనర్జీ ఉండి, ఎక్కువ ధీరులు మాత్రమే స్పిరిచువాలిటీలోకి వస్తారని నా కాన్సెప్ట్. నువ్వేమో అన్ని ఉడిగిపోయి అన్ని దుఃఖంలో వయసులో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు ఒక 25-30 ఇయర్స్, అప్పుడు బిజినెస్ లాస్ వచ్చేసింది, అనుకోండి జరిగింది, సడన్ గా పేరెంట్స్ చనిపోయారు, లేకపోతే పార్ట్నర్ దూరం అయ్యారు, చనిపోవడం ఏదో రకంగా. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు అనుకోరు లైఫ్ లో జరుగుతాయని చెప్పి. అలాంటివి లైఫ్ లో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకసారి అనుకున్నవేవి జరగనప్పుడు ఏంటి లైఫ్ అంటే నువ్వు బేర్ చేయలేని స్థితిలో, అంటే నేను ఏం చేసినా ఇక నీ చేయి దాటిపోయినప్పుడు ఇంకా తప్పని నువ్వు వచ్చేది కాదు. నువ్వు చేతులు ఉడిగిపోయినాక అది నిన్ను గ్రిప్లోకి తీసుకుంటుంది, నువ్వు పోవటం కాదు. నువ్వేమో పోతావు అంటున్నావు, కాదు అదే నిన్ను గ్రిప్లోకి తీసుకుంటుందని నేను అంటున్నా. కానీ దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎట్లా అంటే. కానీ అందరూ అట్లా అనుకుంటారు, కానీ అది కాదు స్పిరిచువాలిటీ అంటే. నువ్వు టీనేజ్లోనే వస్తే నీకు రియల్ దాన్ని అల్టిమేట్ని, దాని ఇన్ఫినిటీని, దాని పవర్ని చూస్తావు. దాంట్లో ఉన్న మజా అసలు ఒక డ్రగ్గు ఇవన్నీ చిన్న పిల్ల బచ్చాలనిపిస్తుంది నాకు. ఈ డ్రగ్స్, ఈ మందు పొందు, సెక్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా నిన్ను మించి ఉంటుంది అది. నువ్వు మాటల్లో చెప్పలేవు. నువ్వు అసలు నువ్వు ఇప్పుడు అరే నేను కత్తి పొట్టి 100 పోట్లు పొడుస్తా అన్నా కానీ హ్యాపీ అని నువ్వు ఇట్లా పెడతావు అంతే. అంత పవర్ వచ్చేస్తుంది, అంత ఆనందం నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేని ఆనందం వచ్చేస్తుంది. ఆ భరించలేని ఆనందం వస్తుంది కాబట్టి దాన్ని భరించాలంటే నీకు ఎంతో శక్తి, ఎంతో నాలెడ్జ్, ఎంతో ఉండాలి. కాబట్టి ఈ ప్రిపరేషన్, ఈ యోగాలో, ఈ మెడిటేషన్లో నేను ప్రిపేర్ చేస్తాను. అది కాదు స్పిరిచువాలిటీ అంటే. అది నిన్ను స్టెబిలిటీ చేయడానికి, అది అనంతం. ఆ అనంతాన్ని నువ్వు చూస్తే దెబ్బకి చస్తావు. అంటే సమాజం దృష్టిలో కనిపించేది, పైకి కనిపించేది, ఇవన్నీ కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా స్పిరిచువల్ పాత్ లో వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు ఉన్న, భార్య ఉన్న, తల్లిదండ్రులు ఉన్న అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి అది అంటే నాకు అట్లా అనిపించింది, నాకు ఒక కాలింగ్ వచ్చింది, నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి అనుకుంటుంటారు. మరి వీళ్ళ సంగతి అంటే వాళ్ళ సంగతి ఏం లేదు కాదు, వదిలేయాల్సిన అవసరం లేదు. కొందరు అలా చేస్తుంటారు కదా. ఇప్పుడు కొందరు అలా చేస్తారంటే అది ఇండివిజువల్. ఇప్పుడు వాళ్ళు దానికి మించింది ఏదో ఉంటేనే కదా. ఇప్పుడు బుద్ధుడు పసికందును 3 రోజుల పసికందును వదిలేసిందంటే అది మనకేమనిపిస్తుంది? అరే నిండు చూలాలని వదిలేసిందంటే ఆయనకి అంత మాత్రం బాధ అవన్నీ లేవా? ఉన్నాయి. కానీ అంతకు మించింది ఏదో ఆయన పొందాలనుకుంటూ, అంతకు మించింది ఏదో ఆయనకు అనిపించింది కాబట్టి దీన్ని వదిలేసింది. మనకేమనిపిస్తుంది? ఒరే వేస్ట్ ఫెల్లో, ఎస్కేపిస్ట్ అనిపిస్తుంది. కానీ అంతకు మించింది చూసిండు ఆయన, అందుకే వెళ్ళిండు అని నేను అంటాను. అంతకు మించింది ఏదో. ఇప్పుడు నీకు దీనికంటే నువ్వు అందులోకి వెళ్ళినావు అంటే ఇది నీకు చిన్నది అనిపిస్తేనే కదా. దీనికంటే రుచి, దీనికంటే హైట్స్, దీనికంటే ఉన్నతంగా అనిపించి, దీనికంటే గొప్ప ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అవతలకి వెళ్ళేది. అది ఎప్పుడైనా ఎవరికైనా ఏ సందర్భంలో అయినా అనిపించవచ్చు.
ఏ మనిషికైనా ఏ అనిపించవచ్చు సందర్భంలో అయినా ఎప్పుడైనా అనిపించవచ్చు. అన్నిటితోటి ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్నిటితోటి ఉండి ఉన్నవాళ్ళు ఉన్నారు. కృష్ణుని లాంటి వాళ్ళు ఓ పెళ్ళిళ్ళు చేసుకొని ఇట్లా ఉండొచ్చు. కానీ ఇది కొంత కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు నిసర్గదత్త అని చెప్పిన కదా నేను, ఆయనకు పెళ్లి చేసుకుని 3-4 పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు. ఓకే ఓకే. మళ్ళీ ఎంత అల్టిమేట్ అంటే ఆయన ఉట్టిగా చూస్తే వీడు బర్ల కాడికి గొర్రెల కాడికో ఏదో కూలి పని చేసాడు అన్నట్టు ఉంటుంది. ఒక బీడీ తాగుతాడు, తుప్పుకుని ఆడనే వస్తాడు. ఇప్పుడు నీలాంటి పోయింది అనుకో, అసలు వీడు వీడు స్పిరిచువల్ గురువేనా, వీడు స్పిరిచువల్ గురువేనా అనిపిస్తుంది. కానీ మారిస్ ఫ్రీడ్ మ్యాన్ అంటే నాకు తెలిసి ఈ ఐన్స్టీన్ వీళ్ళే తెలుసు మనకి. కానీ మారిస్ ఫ్రీడ్ మ్యాన్ 100 వీటికి పేటెంట్స్ తీసుకున్నాడు. 100 వీటికి పేటెంట్స్ తీసుకున్నాడు అప్పట్లోనే. ఏది ఈ వీళ్ళకంటే ముందు వీళ్ళే తెలుసు మనకి. కానీ ఆయన ఏంటంటే ఇంకా ఆయన పబ్లిసిటీ లీవ్ ఇట్ అనే వదిలేసింది ఇంకా మొత్తం. అంతకు మించి అంతే. ఆయన అయితే గొప్పోడేగా నీ దృష్టిలో. ఆయనే ఈ నిసర్గదత్త సింపుల్ ఒక బీడీ బాబానా ఏమో అంటారు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి మొత్తం జీవితాంతం ఆయన అంటే అంతకు మించింది ఏదో ఉంటేనే కదా ఇక్కడికి వచ్చింది. ఆ మించింది ఏదో నీకు తెలియనంత వరకు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయనంత వరకు, నీ మైండ్ తోటి ఆలోచించినంత వరకు నీకు అందదు. ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు నీకు ఇవన్నీ చిన్నవి అనిపిస్తాయి. నాకు అనిపించింది, వాళ్ళకి అనిపించింది. అందుకే ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, దానికోసమే ఇప్పుడు నువ్వు అన్న ఈ యోగా, మెడిటేషన్, ఈ గురువులు ఈ పరంపర ఇదంతా ఉంది. అంటే దీనికి కూడా ఒకటే రూట్ అంటే లేదు. రకరకాల ఇప్పుడు సద్గురు ఉన్నారు, ఇంకా రవిశంకర్ ఉన్నారు, వీళ్ళందరూ ఐ థింక్ ఇప్పుడు చెట్లు ఎన్ని ఉన్నాయి. ఏదైనా దేనికోసం? ఆక్సిజన్ కోసమే. ఆక్సిజన్ కోసమా? దేనికోసం? నీకు ఒక చెట్టు నచ్చింది, నాకు ఒక చెట్టు నచ్చింది, తనకు ఒక చెట్టు నచ్చింది. అందుకే ఇన్ని గురువులు, ఇన్ని మతాలు, ఇంత ఇది ఉంది. కానీ ఏదైనా నీకు గ్రీనరీ, నీకు ఆక్సిజన్. నీకు ఆక్సిజన్ కావాలంటే నీకు నచ్చిన చెట్టుని ఎంచుకో. నువ్వు నాకు నచ్చిన చెట్లు అవి, నీకు నచ్చిన చెట్లు అంతే. నీకు ఒకటి చెప్పనా? నీకు ఒకటి చెప్తా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్తామండి, చెప్పులు కావాలి నాకు, షాప్కి వెళ్తా, నచ్చిన డిజైన్ వేసేసుకొని కొనుక్కుంటాను. ఐ ఫీల్ హ్యాపీ దట్ డే. నెక్స్ట్ వేసుకుంటాను. ఈ స్పిరిచువాలిటీ అంటే ఏ షాప్కి వెళ్ళాలి, అది ఎలా ఉంటది, ఎట్లా నేను ఐడెంటిఫై చేయాలని, ఎట్లా కొనుక్కోవాలని? నేను స్పిరిచువాలిటీనా ఒకటి చెప్పనా? నేను కరెక్ట్ క్వశ్చన్. నువ్వు భలే 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 క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈజీ. ఇప్పుడు ఇన్ని షాప్స్ ఉన్నాయి, ఒక టీవీ కావాలను పోయినావు నువ్వు, నీకు కావాల్సింది టీవీ. 100 సోనీ కంపెనీ ఉంది, ఎల్జీ కంపెనీ ఉంది, ఓనిడా కంపెనీ ఉంది, ఎల్జీ కంపెనీ ఉంది, కొన్ని 100 కంపెనీలు ఉంది. కానీ నీకు కావాల్సింది టీవీ. నీకేమో ఓనిడా నచ్చింది, నాకు సోనీ నచ్చింది, తనకి ఎల్జీ నచ్చింది. అంతే, ఇంకా తీసుకో. అంటే టీవీ నాకు తెలుసు, అక్కడ ఒక పిక్చర్ ఉంది, నాకు ఒక టీవీ ఉంది, దానిలో బొమ్మలు వస్తుంది, పాటలు వస్తుంది, ఇంటర్వ్యూలు వస్తాయి అని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్ చేసుకుంటాను నేను. అది ఓనిడా కావచ్చు, సామ్సంగ్ కావచ్చు. స్పిరిచువాలిటీ అంటే అసలు ఏం కనబడలేదు. అక్కడ ఎక్కడికి తీసుకున్నావా ఒక్కటే కొనుక్కో. అసలు ఏమి లేని దాన్ని ఫీల్ కావటమే స్పిరిచువాలిటీ. నువ్వు ఏమి లేని దాన్ని ఫీల్ అవుతావా? నువ్వు ఏదైనా ఫీల్ కావాలంటే నీ మైండ్ చెప్పాలి. ఇంకో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా, ఫ్యాన్ గాలి వస్తుంది, ఇప్పుడు ఏమి లేని దాన్ని నీ మైండ్ ఫీల్ కాలేదు. అది బియాండ్ మైండ్ ఉంటుంది. మనం అంటేనే అసలు మైండ్, అదేమో బియాండ్ మైండ్. నీకు ఎట్లా? కానీ దాన్ని కూడా ఫీల్ అయ్యేందుకే ఈ ఆసనాలు, నియమ ఆసన, ధ్యాన, ప్రాణామాయం, ప్రత్యాహారం, ధారణ, సమాధి ఇట్లా ఉంటాయి అన్నమాట. బియాండ్ లాజిక్ ఉండేది ప్రేమ. ఎమోషన్స్ ఏవైనా బియాండ్ లాజిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది మనం ఫీల్ అవ్వగలిగినప్పుడు, ఇది కూడా ఫీల్ కావచ్చు. కానీ ఇదేమో మైండ్ ఉంటది ఇక్కడ, అది కూడా మైండ్ తోటే వెళ్తాము. కానీ ఒక దగ్గర నీ మైండ్ దాటి వెళ్తాం, ఎవాపరేట్ అవుతుంది. నీకు ఐస్ ఎగ్జాంపుల్ చెప్పింది ఇంతకు ముందు మనం కొంచెం మాట్లాడుకున్నాం, అది ఎవాపరేట్ అవుతుంది.
ఆ ఎవాపరేట్ అయ్యేది Form నీ మారిపోయింది లోపలనే అది. ఉంది. నువ్వు ఫామ్లెస్. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ అనంతంలో నేను ఒక బాడీ రూపంలో ఉన్నా, నేను బాడీ అనుకుంటున్నావు. కాదు, ఈ అనంతం నీకు ఒక బాడీని ఇచ్చింది. ఈ బాడీ ఉన్నా లేకున్నా అనంతం ఉంటుంది. అనంతంలో నువ్వు ఉంటావు. ఇన్ఫినిటీ, నువ్వు అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అని నువ్వు తెలిస్తే నో వర్డ్స్, నో లాజిక్, నో ఇంటెలెక్ట్, నో సొసైటీ, నో ఫిజిక్స్, నో మ్యాథ్స్, నో సైన్స్, జస్ట్ బీయింగ్ యువర్ బీయింగ్ అంతే, విత్ ఇన్ఫినిట్. ఇప్పుడు మనము ఇదంతా వేరే అనుకుంటాం, ఈ చెట్లు మొక్కలు గాలి ఇదంతా వేరే అనుకుంటాం, కానీ ఆ ఇన్ఫినిటీలోనే ఇవన్నీ భాగాలు. నువ్వు ఒక్కసారి ఆ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక నువ్వు అది వేరు అనిపించదు. అదే ఈ మెడిటేషన్లో ఇన్ఫినిటీని ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఆ ఇన్ఫినిటీని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నువ్వు ఒకసారి డెత్ ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే నువ్వు పోతేనే కదా ఇన్ఫినిటీలోకి. నువ్వు ఉన్నంత వరకు నేను బాడీ, మైండ్, ప్రపంచం ఇది అని ఉంటుంది. నువ్వు పోతే ఇన్ఫినిటీ, నువ్వు ఉన్నంత వరకు ఇన్ఫినిటీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఇన్ఫినిటీనే నీకు ఒక విధంగా డెత్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక నీటి చుక్క ఏమనుకుంటుందంటే, అది కూడా కాదు, నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఒక గింజ ఉంది, మర్రి చెట్టు గింజ. అదేంటంటే నేను ఎంతవరకు తనను తాను రక్షించుకునేందుకు లేయర్స్గా అన్ని కప్పి ఉంటుంది. ఒక్కసారి దానికి ఆ టైము, ఆ స్పేసు, అదంతా ఒనగూరి ఆ సమయం వచ్చింది అనుకో, ఆ సరైన నేల, వాటరు, సన్లైట్ అన్నీ వచ్చినాయి అనుకో, అది తన నుంచి తను చచ్చిపోతుంది, కానీ ఇన్ఫినిట్ అవుతుంది. ఒక విధంగా చావే ఇన్ఫినిట్ అయితే ఇంక అసలు మర్రి విత్తనాన్ని, మర్రి చెట్టుని ముందర పెడితే నువ్వు అసలు దీంట్లో నుంచైనా ఇది వచ్చింది అనే డౌట్ వస్తుంది. మనకు తెలుసు కాబట్టి వచ్చింది అని డౌట్ వస్తుంది. అది ఎంత గిత్తత్తుంటుంది మా ఇంట్లో. ఇప్పుడు ఆడాడ పక్షులు టాయిలెట్ కూర్చుంటే ఆ గాబ్ మీద ఉంటుంది. ఇన్ఫినిటీకి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండవు. నువ్వు ఉండని స్థితిని నువ్వు భరించలేవు. దెబ్బకే చావు నీ ముందరకు వస్తుంది. కాబట్టి ఈ యోగా, మెడిటేషన్ ఈ నేర్చుకోరా బిడ్డ. నువ్వు ఇవన్నీ నేర్చుకుంటేనే ఆ ఇన్ఫినిటీ వచ్చినా నీకు తట్టుకునేంత కెపాసిటీ వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు నువ్వు ఇన్ఫినిట్ అయిపోతావు. ఇన్ఫినిటీ నీలోకి వస్తుంది, నువ్వు ఇన్ఫినిట్ అయిపోతావు. అట్లా అయిన వాళ్ళే వీళ్ళు ఈ స్పిరిచువల్ మాస్టర్స్. ఇన్ఫినిటీని నువ్వు మైండ్ తోటి అర్థం చేసుకుంటే నువ్వు చదివినా ఏది చేసినా రాదు. నువ్వు రోజు ఎక్స్పీరియన్స్ చేస్తావు, కానీ నువ్వు అది విట్నెస్ చేయలేవు. ఆ ఇన్ఫినిటీని ఎట్లా చేయాలనేది ఈ యోగా. అసలు ఏ మాస్టర్ అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు. అదంతా బేసిక్స్ కొంతవరకే. నేను అసలు ఏ గురువు దగ్గరికి పోలేదు. ఓన్లీ నేను నాకు అంటే తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. ఇక నేను దాంట్లో నిలబడిపోయింది. ఇది రియల్ ఏంటనేది నాకు అర్థమైంది. మహావీర్ని తీసుకుపో. అట్లా ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కాదా చెప్పు? చాలా గొప్ప ప్రపంచాన్ని ఇప్పుడు ఆ గొప్ప వాళ్ళు కాకుంటేనే నీకు యాపిల్ స్టీవ్ జాబ్స్, మారిస్ ఫ్రీడ్ మ్యాన్, ఈ అంబానీ, అదానీ, బిల్ గ్రేట్స్ వాళ్ళ కాళ్ళని దగ్గరికి రారు. అట్లా మంచి క్వశ్చన్స్ లేదు, రొటీన్ అయిపోతుంది, రిపీట్ అవుతుంది. ఇక మంచి క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఇక పిల్లల గురించి ఏంటంటే, నువ్వు అడగకుండా నేను చెప్తా. మనం అన్ని చెప్పాలి పిల్లలకు, అన్ని చెప్తే కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసుకునేంత బ్రెయిన్ ఎదగదు. మనం ఇప్పటికి పెద్దవాళ్ళయ్యే మనం చాలా తప్పులు చేస్తుంటాం, చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. అప్పుడు మనకి తెలిసిన జీవితానుభవంతో మనం చదువుకున్న వాటితో మనము పిల్లల్ని ఒక సరైన మార్గంలో పెట్టాలి.
వాళ్ళకన్నీ మనము తీర్చిదిద్దాలి. వాళ్ళకన్నీ చెప్పాలి. వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలి. ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? పోతే పిల్లలకి వాళ్ళకి బై బర్త్ ఉన్న పొటెన్షియల్‌ని గుర్తించి, ఆ పొటెన్షియల్‌ని వాళ్ళు ఫుల్‌గా ఇదయ్యేటట్టు అంటే డెవలప్ అయ్యేటట్టు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్‌గా వాళ్ళు ఎదిగేటట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళ జీవితానికి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ప్రేమని అన్ని మనకి చేయగలిగినంత వాళ్ళకి చేయగలగడం ఎంతవరకు కరెక్ట్? మోరల్స్ కానీ, ఇవి గాని వీటన్నిటి వల్ల అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇట్లా చేయాలి, ఇది పద్ధతి కాదు. వీటి వల్ల అంటే స్థూలంగా కొన్ని ధర్మాలు తెలుస్తాయి గానీ, సూక్ష్మ ధర్మాలని విచక్షణారహితంగా తెలుసుకొని, దాన్ని ఆకలింపు చేసుకునే ఈ సెన్సిటివిటీ అనేది పోతుంది. పెద్దవాళ్ళు ప్రతిసారి గైడ్ చేసేటప్పటికి. సో, దీని గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? పిల్లలకి నేర్పించటం గురించి, పిల్లల పెంపకం కానీ ఎడ్యుకేషన్ గురించి ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే మనకున్న బ్లెండర్ కండిషన్డ్ అభిప్రాయం ఏంటంటే పిల్లలకి ఏం తెలియదు, మనం నేర్పించాలి అని అనుకుంటాం. కానీ నీకు ఒక విత్తనం వచ్చిందంటే దాంట్లో నీకు మొత్తం నిక్షిప్తమై పెట్టే ఉంటుంది. పెట్టి ఉండకుండా ఏ జీవిని నీకు రాదు, ఎగ్జిస్టెన్స్ నీకు జన్మనివ్వదు. ఆల్రెడీ దాంట్లోనే టోటాలిటీ ఇన్ఫినిటీని నింపుతుంది. మళ్ళీ ఆ ఇన్ఫినిటీని చేరుకున్నప్పుడు వాళ్ళు ఇన్ఫినిటీ అవుతారు. అయితే మనం ఏమనుకుంటామంటే ఇన్ఫినిటీ వాళ్ళ లోపల ఉంటుంది, దాన్ని ఆ ఇన్ఫినిటీని నువ్వు ఫెసిలిటేట్ చెయ్యి వాళ్ళ లోపల ఉన్నదాన్ని వానికి తెలియజెప్పేటట్టు ఒక గైడ్ చేయి. అంతేగాని ఏమి తెలియదని కాదు. పిల్లల నుంచి నేర్చుకోవాల్సింది, పిల్లల నుంచి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి. గురువులమైనా పెద్దవాళ్ళమైనా ఎన్ని నేర్చుకోవాలంటే అసలు ఆ ఇన్నోసెన్స్ ఎంత వాల్యుబుల్. ఒక పసిపిల్లవాడిని చూస్తే ఆ ఇన్నోసెన్స్ నువ్వు ఏం తెచ్చిపెట్టుకున్నా ఆ ఇన్నోసెన్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. ఇన్నోసెన్స్ ఈ మళ్ళీ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, జస్ట్ ఎట్లుండ్రో అట్లా అందంగా ఉంటారు. ప్రతి పిల్లవాడు అందంగా ఉంటారు. ప్రతి పిల్లవాడు వాడు ఎట్లనో ఉండాలి. పిల్లవాళ్ళు 100% అందంగా ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల వాటిని మనం అవి నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. వాళ్ళకి మనం ఏమనుకుంటాం అంటే మనకు అన్నీ తెలుసు, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, అది ఇది అని అనుకుంటాం. కాకుంటే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ సొసైటీలో బతకటానికి కొంత నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళకి కొన్ని నేర్పాలి. వాళ్ళకి చదవటం, రాయటం, మాట్లాడటం నేర్పిస్తే చాలు. చదవటం, రాయటం, మాట్లాడటం నేర్పించి కొంత బేసిక్ ఈ సొసైటీకి సంబంధించిన లెక్కలు, కొంత సైన్స్, కొంత ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందిస్తే చాలు. ఇప్పుడు అది కూడా జస్ట్ ఒక మిషన్, జస్ట్ డీప్ సీక్ని, చాట్ జీపీటీని కొడితే ఈజీగా ఏదంటే అది నీకు అరచేతిలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఫెసిలిటేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ ద్వారానైనా, లేకుంటే తల్లిదండ్రులు రూపంలోనైనా, ఉపాధ్యాయుల రూపంలోనైనా వాళ్ళకి ఫెసిలిటేట్, ఒక గైడ్గా. అది ఎట్లా చేయాలి? ఒక పిల్లవాడంటే చాలా గౌరవించే వ్యక్తి నా దృష్టిలో. ఒక బుద్ధుని ఎట్లా పూజిస్తానో, బుద్ధునికి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో ఒక పిల్లవానికి అంత రెస్పెక్ట్ ఇస్తాను. అసలు బుద్ధుడే కనిపిస్తాను నాకు ప్రతి పిల్లవాళ్ళు. ఇప్పుడు మహావీర్ కోసం నేను వాడిని ఎంతమంది ఎన్నని, నువ్వు వాడిని ఇట్లా చేస్తున్నావు, అట్లా ఎన్ని అన్నా కానీ ఆ వాల్యూ ఏంటిది, ఆ పసితనం, ఆ ఇన్నోసెన్స్, ఆ క్రియేటివిటీ, ఆ ఇన్నర్ బ్యూటీ, ఆ స్పాంటేనిటీ, వాటి విలువ నాకేంటో తెలుసు. కాబట్టి దాన్ని కాపాడుకుంటా. ఎంత పెయిన్ అయినా, ఎన్నైనా నేను భరించి, సొసైటీ నుంచి, ఇంట్లో నుంచి, బయట వాళ్ళ నుంచి ఎన్ని వచ్చినా కానీ దాన్ని కాపాడుకోవటానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి దాని విలువ. తెలవకుంటుంటే అందరిలాగానే నేను కూడా వెళ్తాను. నేను కూడా ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేయించి
ఏదో ఇట్లుండు అట్లుండు అది ఇది ఇది ఈ కండిషన్ చేసేది. కానీ తెలియకుండా ఉండటంలోనే కొంత కొంత కంఫర్ట్ ఉంటుంది, కొంత పెయిన్ ఉండదేమో. తెలిసిన తర్వాత మనం తెలిసి ఇంకా తప్పు చేయలేము, చేయబుద్ధి కాదు. అవును. ఇట్లా పిల్లల్ని పెంచే విధానం ఏంటంటే వాళ్ళకి మనకి తెలుసు వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళ నుంచి అనంతాన్ని నేర్చుకొని వాళ్ళకి లిమిటెడ్గా ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ సైన్స్ని, మ్యాథ్స్ని వీటిని బోధిస్తే సరిపోదు నా దృష్టిలో. ఇది చాలా ఈజీ, ఎవడైనా నేర్చుకోవచ్చు. కానీ ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా మిస్ అయ్యారు. పిల్లలు కూడా వాళ్ళలో ఉన్న ఇన్నసెన్స్, ఆ క్రియేటివిటీ, ఆ బుద్ధాహుడ్, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ ఇన్నర్ బ్యూటీ ఇవన్నీ కోల్పోతారు. అది కోల్పోకుండా పిల్లవాడిని నువ్వు ఎడ్యుకేషన్ అందించి నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా వాడిని పెంచితే ఇంకా దానికి మించిన స్పిరిచువాలిటీ లేదు. అదే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే అదొక సైన్స్. ఇప్పుడు గాలి వస్తుంది, మనం పీలుస్తాం, దానికి మన ఊపిరితిత్తులోని గదులలోకి పోయి మనకి అంది, అది గుండెలో, ఎంత సైన్స్ ఉంటుంది దీంట్లో. స్పిరిచువాలిటీ కూడా అంతే. అంటే నీకు తెలిసినా తెలియకున్నా కానీ నీకు ఆల్రెడీ నువ్వు ప్రతి ఒక్కటి స్పిరిచువల్ పర్సనే. స్పిరిచువాలిటీకి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ ఒక వీడియో చూసినప్పుడు ఏం చెప్పాడంటే బేసిక్ ఒక 4 టర్మ్స్ చెప్పాడు. ఒకటి కంపారిజన్ పెట్టుకోవద్దు ఒకరు ఎవరితో, ఒకటి ఇంకోటి ఒపీనియన్, జడ్జిమెంటల్ ఉండొద్దు ఎవరిని చూసినా, కంపారిజన్ ఉండొద్దు, జెలసీ ఉండొద్దు, ఇంకా కంపారిజన్ ఒకటి, జెలసీ. నేను ఒకటి చెప్పనా, ఇవన్నీ ఓవర్టేక్ చేస్తే ఎనీవన్ కెన్ బికమ్ స్పిరిచువల్. అసలు నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఇవన్నీ హార్డ్ డీల్స్ కాదు, అందరికి అసలు ఇవే నేను స్పిరిచువాలిటీలోకి తీసుకొస్తాను. ఇంకా నన్ను అడిగితే ఇవన్నీ హార్డ్ డీల్స్ ఇవన్నీ లేకుండా నువ్వు స్పిరిచువల్గా ఎట్లా వస్తావు? నాకు ఎవడో 100కి1 1 నాలాగా ఎయ్యి లేకుండా ఒక త్రోలో దాంట్లో ఒకటి చవి చూసి ఆనందాన్ని పొంది నాకు ఎయ్యి ఉన్నా లేకుండా నేను వచ్చేసి. కానీ 99.9% నీకు బాధ లేనిది, పెయిన్ లేనిది నువ్వు స్పిరిచువల్ వ్యక్తి కానే కాదు. ఇవన్నీ లేకుంటే ఎట్లా వస్తావు? ఇవన్నీ ఉంటేనే ఒరే దీన్ని తట్టుకోలేకపోతున్నా, నన్ను అడ్డి విరుగుతుంది, అసలు నేను బేర్ చేయలేకపోతున్నా, అసలు ఏంది అన్న క్రమంలో నీకు ఒక వెతుకులాట, ఒక సెర్చింగు, నువ్వు భరించలేని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక దానికే స్పిరిచువాలిటీలోకి వస్తే ఈ డ్రగ్స్ అన్నీ పోతాయి, ఈ వ్యభిచారం అంతా పోతుంది, ఇలా ఈ మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోతుంది, ఈ సైనికులు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అంటే అవన్నీ ఉంటేనే నీకు స్పిరిచువల్గా వస్తావు నువ్వు. ఇప్పుడు నువ్వు స్పిరిచువాలిటీలోకి ఉట్టిగా నువ్వు ధ్యానం చేయరా, ఉట్టిగా అంటే నువ్వు చేస్తావా? నువ్వు తట్టుకోలేని బాధ వస్తే అబ్బా నేను భరించలేనురా, దీని పరిష్కారం ఏంది, డాక్టర్ కాడికి పోనా, సైకాలజిస్ట్ కాడికి పోనా, మెడిటేషన్ సెంటర్కి పోనా అని అంటేనే కదా నువ్వు మీరు దాగా. అవునా? వస్తుంది చూడు వీడియోలు. అవునా? అరే వస్తుందా? ఆన్లో ఉంది అది. నీది ఆన్లోనే ఉంది కానీ నాది కట్ అయింది. సర్లే నీ దాంట్లో నుంచి నేను అంటే కొన్ని అంటుంటారు కదా, నేను మామూలుగా విన్నాను, దేంట్లో అయినా డీప్ వరకు వెళ్తే మిగిలేది శూన్యమే, ఏముండదు. సో బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏదైనా దేంట్లోనూ డీప్ గా వెళ్ళకూడదు, వెళ్తే గాయాలు అవుతాయి, శూన్యం మిగులుతుంది, ఎందుకు కాకుండా అయిపోతాం. స్పిరిచువాలిటీ అయినా అంతే, డబ్బు అయినా అంతే, లవ్ అండ్ ఎఫెక్షన్స్ అయినా అంతే, ఏదైనా అంతే. నువ్వు అట్లా అన్నావు కదా, నేనేమంటా అంటే దేంట్లోకైనా డీప్కి వెళ్ళవంట. డీప్కి వెళ్తేనే అది నిన్ను వదిలేస్తుంది. దేంట్లోకైనా నువ్వు డీప్కి వెళ్తే నువ్వు వదిలేయటం, నువ్వు పాకలాడటం కాదు, నువ్వు వదిలేయటం. నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడే నువ్వు దేన్నైనా నువ్వు కమాండ్ నీ చేతులు ఉండాలి. నువ్వు దేంట్లోకైనా డీప్కి వెళ్తేనే అది నిన్ను, అసలు నువ్వు వదిలేయాల్సిన అవసరం లేదు, అదే నిన్ను వదిలేస్తుంది.
ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళాల్సిందే, దేంట్లోకైనా కానీ, మెడిటేషన్ అయినా, యోగా అయినా, సెక్స్ అయినా, లవ్ అండ్ ఎఫెక్షన్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, అంటే ఏదైనా ఇప్పుడు మరి అది డీప్ గా వెళ్ళిన వాళ్ళు ఒక దేవదాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు తాగి చనిపోవడం, అడిక్షన్స్ కి గురవడం, ఎటు లేకుండా జీవితానికి అది పనికి రాకుండా అయిపోవడం. నువ్వు దేవదాస్ అనేది అదొక ఇమాజినరీ, అది మైండ్, అంటే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. అట్లా ఏమి ఉండదు. డీప్గా ఫిక్షనల్ అది. దేవదాస్కి పెళ్లి చేస్తే ఆయన అసలు అవన్నీ ఏం కాదు. మంచిగా చక్క దేవదాస్ పార్వతికి పెళ్లి చేస్తే మళ్ళా విడాకులు తీసుకునేవాడు, తెలుసా? విడాకులు తీసుకునేవి మనకు అంతవరకే పెట్టిరు కాబట్టి అబ్బా మనం అది అది మైండ్ని మంచిగా ఒక ఐడియల్గా ఉంచుతుంది. కానీ బియాండ్ ఐడియల్స్, ట్రూత్ ఈజ్ బియాండ్ ఐడియల్. ఐడియా derived from mind. Truth is beyond mind. Derived from some security. అంతేగాని నువ్వు దేంట్లో ఇప్పుడు నేను కొన్నిట్లో డీప్గా వెళ్ళిన, అసలు నాలెడ్జ్ ఏందిరా, నాలెడ్జ్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం అనుకున్నా. నాలెడ్జ్ అంటే ఏంటి అని తెలుసుకుందామని వెళ్ళిన. నాలెడ్జ్ అనేది ఏంటిది అనేది తెలుసుకుందామని వెళ్ళిన తర్వాత ఈ నాలెడ్జ్ అంతా అజ్ఞానమే అనిపించింది. కథ వదిలేసి నేను ఇదంతా మైండ్ గేమ్ రా నాయన, మైండ్ ఉన్నంత వరకు నీకు ఇది నెవర్ సాటిస్ఫైడ్. వెన్ దెర్ ఈజ్ వన్స్ యూ ఎంటర్ ద బియాండ్ మైండ్, యూ ఫుల్ఫిల్ విత్ ఇన్ఫినిటీ. వన్స్ యూ ఫుల్ఫిల్ ఇన్ఫినిటీ, యూ నో మోర్. ఇంకా నువ్వే ఉండవు. నువ్వు అనంతం అయిన తర్వాత నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏముండదు. అజ్ఞానంలోనే నువ్వు, అజ్ఞానం మన అజ్ఞానం. నిన్ననే అది భజగోవిందం కామెంటరీ చదువుతుంటే మన జ్ఞానం అంతా మన అజ్ఞానాన్ని, మనం ఏదైతే జ్ఞానం అనుకుంటామో మన అజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవటానికి మన జ్ఞానం నేర్చుకోవాలని అంటారు. కానీ సోక్రటీస్ చెప్పింది నాకు అప్పుడు ఎమ్మటే స్ట్రైక్ అయింది. నాకు సోక్రటీస్ అంత మేధావి, సోక్రటీస్ అంత ఇది ఇంకా ప్రపంచంలో ఎవరు లేరంటారు. ఏది ఈ సైంటిస్టులు వీళ్ళందరూ. అంటే ఐక్యూని అంతగా యూజ్ చేసుకున్నవాడు, అంత లాజిక్ని యూజ్ చేసుకున్నవాడు, అంత ఫిలాసఫీని యూజ్ చేసుకున్నవాడు ఇంకొకటి లేడు అని చెప్తారు. ఆయన అన్న మాట ఏంటంటే, నాకు తెలిసిందంతా నా అజ్ఞానమే, నేను ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానం అంతా నాకు ఉన్న అజ్ఞానాన్ని అది తెలియజెప్పింది, నాకు తెలిసిందంతా నా అజ్ఞానమే అని చెప్పింది. ఆయనే అంత చెప్పిన అంటే ఇంకా ఆయన అసలు ఫిలాసఫీ, లా ఇవన్నీ వచ్చిందే ఆయనతో. ఈ ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఆయన శిష్యులు. ఆయనే ఆ మాట అన్నాడంటే నాకు కూడా అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. నాలెడ్జ్ అనేది అది నీకు సాటిస్ఫై చేయదు, నీకు ఫుల్ఫిల్మెంట్ ఇవ్వదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వదు, ఒక ఎమోషన్ ఇవ్వదు. నువ్వు ఒక్కసారి ఫుల్ఫిల్ అయిన తర్వాత నీకు నాలెడ్జ్ తోటి అవసరం లేదు. నువ్వు ఒక్కసారి ఆ మెడిటేషన్, ఆ యోగాని, ఆ సమాధి స్థితిని, ఆ బుద్ధత్వాన్ని పొందిన తర్వాత నువ్వు ఇన్ఫినిట్ అయిపోతావు. ఇన్ఫినిట్కి ఇక నువ్వు నాలెడ్జ్ ఎందుకు? ఫినిట్కి నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు నాలెడ్జ్ ఎందుకు చెప్పు? ఇన్ఫినిట్ నేను అది తీసిన ఇన్ఫినిటీ తోటి ఇన్ఫినిటీని కలుపు, ఇన్ఫినిట్ తీ పూర్వ మీద ఇన్ఫినిటీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేనేమంటానంటే ఈ మెడిటేషన్, యోగా, ఈ స్పిరిచువాలిటీని ఇన్ఫినిట్ అంట. ఒకసారి ఇన్ఫినిటీని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది అసలు నాలెడ్జ్ ఏంది, సొసైటీ ఏంది, ఇదేంది అదేంది అన్నీ నువ్వు దాంట్లో చిన్నగా అనిపిస్తుంది. అసలు కనిపించవు నువ్వు. అంటే ఉన్న జీవితమే ఒక ఇన్ఫినిటీ, ఒక అబండెన్స్, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఇన్ఫినిటీ అంతే, టోటల్ ఇన్ఫినిటీలోనే అంతా ఉంటది. ఆ ఇన్ఫినిటీ నువ్వు అయిపోయిన తర్వాత ఇక ఈ బాధ, అసంతృప్తి, లేనితనము, కోపము, ద్వేషము, వీళ్ళు ఏంటంటే జెలసీ, భయం, ఇన్సెక్యూరిటీ లైఫ్ అంటే. నువ్వు ఒక్కసారి లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, లేకుంటే ఈ ఇంట్యూషన్ కానీ, ఈ మెడిటేషన్, ఈ ఇన్ఫినిటీని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఇవన్నీ
కోటి కొట్టకపోతాయి. నువ్వు ఎన్ని 100 పేర్లు చెప్తావు కానీ ఇవన్నీ అవసరం లేదు. ఒకటి ఇది ఒక్కటి నీకు పట్టేస్తే నేను ఆ ఒక్కటి పట్టేసిన ఇన్ఫినిటీ. ఇప్పుడు 100 రకాల చీకట్లను వచ్చి యుద్ధం చేయటం కాదు, ఒక టార్చ్ లైట్ వేస్తే ఆడ 100 రకాల చీకట్లు పోతాయి. ఆ ఇన్ఫినిటీని ఎక్స్పీరియన్స్ చేస్తే టోటల్ డిజాల్వ్, టోటల్ పెయిన్, టోటల్ ఎమోషన్, టోటల్ కాన్ఫ్లిక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు చెప్పిన ఇప్పుడు ఇవన్నీ అన్నావు కదా, టోటల్ ఇగ్నోరెన్స్ డిసపియర్. అది ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అర్థమైంది. అంటే ఇది మనం ఈ కాన్షియస్నెస్ తో మనం ఎక్కువ ఇది ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మనం అలర్ట్ గా ఉన్నప్పుడు, ఎక్కువ మనం జరుగుమా. ఇప్పుడు వెన్ వి ఆర్ విత్ చిల్డ్రన్, మనం పిల్లలతో ఉన్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటది. వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ వెరీ లైట్, చాలా బాగుంటది. మనకి ఇష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు కూడా మనకి చాలా లైట్ గా ఉంటది. మనకేం తెలియదు, అంటే టైం తెలీదు, ఎక్కడ ఉంటున్నామో తెలీదు, మనం అసలు ఈ వరల్డ్ అనేది గుర్తు రాదు, ఏం తెలీదు. సో ఈ స్థితి అనేది ఒక కాన్షియస్ హై స్టేట్ లో ఉన్నట్టు, కాన్షియస్ స్టేట్ లో ఉన్నట్టు. కాన్షియస్ కాదు ఇది, అసలు స్పిరిచువాలిటీ ఇది. అదే అదే నువ్వు అన్నావు చూడు, స్పిరిచువల్ గా ఉండటం, మనకు నచ్చిన వ్యక్తితో ఉండటం స్పిరిచువాలిటీ, మనకు నచ్చిన బుక్ చదవటం స్పిరిచువాలిటీ, నచ్చిన వాటితో స్పెండ్ చేయటం కూడా. అక్కడ నీ మైండ్ నువ్వు తేలికైపోతావు, తేలికై ఎక్కడైపోతావో అదంతా స్పిరిచువాలిటీ. నువ్వు ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ తేలిక అవుతావో అదే స్పిరిచువాలిటీ. అప్పుడు నేను ఒక పని చేశాను, ఆ పని అందరూ చేస్తున్నారు, నేను ఒక పని చేశాను, కానీ అది నేను కొంచెం భారంగా చేస్తున్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది నా పని కాదు అని నాకు అర్థమైంది. తర్వాత నాకు ఒక భారం వచ్చేస్తుంది ఆ పని అంటే. నేను అయినా చెయ్యాలి కదా, ఇది నా పని కదా అని నన్ను నేను మోటివేట్ చేసుకొని, అది డ్యూటీ, నన్ను ఏదో చేసుకొని నేను చేస్తూ ఉంటాను. కొన్ని రోజులకి నా బాడీలో రకరకాల దగ్గర పెయిన్లు, హెడేక్లు, అసంతృప్తి రావడము, నా ప్రొడక్టివిటీ తగ్గిపోవడము, ఇట్లంతా అవుతుంది. నాకు ఇంకొక పనిలో ఆనందం అనిపిస్తూ ఉంటుంది, ఇంకో పనిలో నేను చాలా తేలిగ్గా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ దాంట్లో నాకు ఏ రకమైన ఆర్థికంగా గానీ ఏవి గానీ కలగవు. కానీ అంటే నాకు వేరే ఇబ్బందులు వస్తాయి, నాకు వేరే ఇబ్బందులు వస్తాయి. అంటే నాకు ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు నాకు కుటుంబ పరంగా నాకు ఇబ్బందులు వస్తాయి, సామాజిక పరంగా నాకు ఇబ్బందులు వస్తాయి. అప్పటి వరకు ఉన్న రిలేషన్షిప్స్ కానీ ఏవైనా కానీ నెమ్మదిగా స్ట్రెయిన్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేను టోటల్లీ నేను ఇదేంటి, నాకు నచ్చిన పని చేస్తుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయేంటి, ఇదొద్దు, నేను ఈ డ్యూటీ నాకు ఏదైతే కష్టమైతుందో నేను ఎట్లాగైనా చేయాలి, అందరూ చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను దీంట్లోనే నేను చేయాలి, దీంట్లో ముందుకెళ్తేనే నాకు సక్సెస్ అన్నట్టు, లేకపోతే నేను ఫెయిల్యూర్ అన్నట్టు అన్న భావన అది వస్తూ ఉంటది కదా. దీన్ని ఎలా అధిగమించాలి, అది ఎవరికైనా వస్తుంది, ఎలా అధిగమించాలి? అధిగమించుడు ఏం లేదు, ఆ వచ్చే పెయిన్ ని భరించాలి. ఆ పెయిన్ ని కూడా మనం ఏంటంటే ఎస్కేపిస్ట్ అంటే ఏంటంటే నువ్వు ఎస్కేప్ కావద్దు, ప్లెజర్ నుంచి ఎస్కేప్ కావద్దు, పెయిన్ నుంచి ఎస్కేప్ కావద్దు. ప్లెజరు తీసుకో, పెయిన్ తీసుకో, అదే నిన్ను ఎదుర్కొనేటట్టు నిన్ను చేస్తా. నువ్వు అన్నావు చూడు, నేచర్ నిన్ను అందరు వదిలేసిన, నువ్వు నమ్ముకున్నది త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్ముకున్న దాంట్లో ఉంటే నిన్ను నేచర్ కాపాడుతుంది చెప్పినావు ఇంతకు మునిపే మనం. అదే నిన్ను కాపాడుతుంది. కాకుంటే అదే నిన్ను ఇంకెక్కువ స్పిరిచువాలిటీలోకి ఇంకెక్కువ ఉన్నతంగా ఎదిగేటట్టు చేస్తుంది. ఎందుకంటే అంత పెయిన్ నువ్వు భరించలేవు, నీకు ఆర్థికంగా కష్టాలు వస్తాయి, రిలేషన్స్లో దెబ్బ వస్తుంది, సొసైటీ పరంగా వస్తుంది, నీ లోపల నీకే ద్వైతం, వరే నేను చేస్తుంది కరెక్టే, నీ మీద నీకే డౌట్ వస్తుంది, ఘర్షణ ఉంటుంది, నీ మైండ్ పనిచేయదు, నీకు ఒక భయంకరమైన కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇవన్నిటిని కూడా దాటే కెపాసిటీ నీ లోపల వస్తుంది, దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఇక్కడనే నిన్ను పరీక్షిస్తుంది. ఇదంతా కూడా ఒక విధంగా పరీక్షకి, ఒక విధంగా
అసలు ఎంత పెయిన్ వచ్చి, ఎంత కష్టాలు వచ్చి, ఎంత చావుకి దగ్గర పడే కష్టాలు వస్తే అంత అదృష్టం అనుకుంటాను. అంత ఇన్ఫినిటీకి దగ్గర అవుతుంది. అంత ఇన్ఫినిటీకి దగ్గర అవుతావు, అంత స్పిరిచువాలిటీకి దగ్గర అవుతావు, అంత నీకు నువ్వు దగ్గర అవుతావు. నాకు నేను దగ్గర నువ్వు అవుతుంటా. ఎదిగేందుకు నీకు అవకాశం, జీవిత పరమార్థం ఏందో తెలుస్తుంది అంటాను. అది నాకు నేను దగ్గర అవుతా అంటే నేను నా- కూడా నాకు అది ఎక్స్పీరియన్స్. నువ్వు అన్నది నీకే కాదు, ప్రతి స్పిరిచువల్ పర్సన్కి ఇది వర్తిస్తుంది. ప్రతి స్పిరిచువల్ పర్సన్ ఇది బేర్ చేయాల్సిందే. కాకుంటే అది ఎట్లా అంటే నువ్వు తట్టుకునేంత పరీక్షిస్తుంది. నువ్వు వీడు నేల నాకిస్తుంది, నువ్వు నాకలేవు. మనకు ఒక స్టేటస్, ఒక అన్నీ ఉంటాయి. మనం ఒక ఫ్యామిలీలో పెరుగుతాం, ఒక స్టేటస్ ఉంటుంది, ఒక ఈగో ఉంటుంది, ఒక నేల నాకురా అంటది. నీకు సత్యం, అవును నేల నాకు అంటే నేను అవసరమే లేదండి, నీ ఈగో వచ్చింది అనుకో, నువ్వు నీ ఈగోతోటే ఉండురా అంటది. నీ ఈగోతోటే ఉండు బాబు, చాలు, నీ స్థాయి ఇది, నీ నీ కెపాసిటీ ఇది, నీ లెవెల్స్ ఇది, నీ స్ట్రాంగ్నెస్ ఇది, దుబ్బై అవన్నీ మారి స్పీడ్ మ్యాన్ది. నేను ఒక్కసారి అది వింటే అసలు మనం బచ్చగాలని అనిపిస్తుంది. మన ఈ కష్టాలు ఇవన్నీ బచ్చగాలం అనిపిస్తుంది. ఆయన సాధించిన అల్టిమేట్. ఈ ఐన్స్టీన్ వీళ్ళు కూడా నాకు పెద్ద అనిపించలే. ఈ ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ వీళ్ళుండ్రు కదా, వీళ్ళందరికంటే గ్రేట్ అనిపిస్తుంది. అదే మెటీరియలిస్టిక్గా, డబ్బు పరంగా అది ఏది సాధించాలో అది సాధించింది. అంటే ఫిజికల్గా కనిపించాలి. ఇప్పుడు కనిపించాలి అన్నది చూడు నాకు ఇప్పుడు ఏదైనా మనకి ఇప్పుడు మదర్ తెరిసా కనిపించింది, ఆమె చేస్తుంది. ఇక్కడ బోల్డ్ అంతా కనిపించింది, ఇవన్నీ కాదురాను వదిలేసి అక్కడికి వచ్చి ఆయన ఒక చిన్న లుంగి, ఆయన అసలు ఆయనకి కార్ల ఫ్యాక్టరీలే ఉన్నాయి. కార్లు గీర్లు అన్నీ వదిలేసి, కార్ల ఫ్యాక్టరీ కాదు, ఇనుము ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, కార్ల ఫ్యాక్టరీ 100 పేటెంట్స్ తీసుకున్నాను. నేను ఉట్టిగా నేను చెప్పటం కాదు, అది ప్రూఫ్. ఆ బుక్లో చదువు, ఐ ఆమ్ దట్ బుక్లో ఉంటుంది. దాంట్లో 100 పేటెంట్లు తీసుకుందంటే ఇక ఆయన వచ్చి నిసర్గదత్త ఇక ఆయన చదివిన చదువుకి ఆయనకి నోబెల్ ప్రైజ్ లాంటి 100 ఇచ్చిన తక్కువ. మారిస్ ఫ్రీడ్మన్ ఈయనేమో అసలు నో ఇల్లిటరేట్, కానీ ఈయన దగ్గర వచ్చింది ఎందుకంటే ఈయన దగ్గర ఇన్ఫినిటీ ఉంది. అంటే ప్రపంచం గుర్తించిన వాళ్ళు కొంతమందే, కానీ గొప్ప గొప్ప ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు గుర్తించకపో, అవును, ఇన్ఫినిటీకి దాంతో సంబంధం లేదు. డజంట్ మ్యాటర్ యు అప్పీల్ ఆర్ రిజెక్ట్. నువ్వు గుర్తించు, నువ్వు ఐడెంటిఫై చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. నీకు అది నువ్వు తినటం కావాలి, ఆకలి తీరిపోవటం కావాలి, కానీ అందరు చూడాలి, ఫోటోలు దిగాలి, పేపర్లో పడాలి, నీకు సెలబ్రేషన్ అని, నీకు జస్ట్ తింటే సరిపోదు. ఆయన దగ్గర ఇన్ఫినిటీ ఉంది. ఇప్పుడు ఈయన నువ్వు సాధించుండు ఎస్కేపిస్ట్ అన్నావు. ఈయన అసలు నువ్వు సాధించటంలో అల్టిమేట్ సాధించండి ఈయన, ఇటు కూడా. కానీ అవన్నీ ఇది కాదురా లైఫ్ అనేది ఆయనకు అర్థమైంది. ఇంతతోటే ఆగిపోలేదు, ఇంతకు మించి ఉంది, అసలు అల్టిమేట్ దీంట్లో ఉంది. ఇవన్నీ డెప్త్ తోటి, చావుతోటి, వీటితోటే ఎండ్ అయిపోతాయి అనేది ఆయనకు అనిపించిందేమో. అందుకే ఈయన దగ్గర ఉండిపోయాడు, ఇక్కడనే ఉండిపోయాడు. రమణ మహర్షి దగ్గర కొన్నాళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి దగ్గర కొన్నాళ్ళు, నిసర్గ దగ్గరనే ఇక చివరి వరకు అక్కడనే ఉండి అక్కడనే ఆయన నిర్వాణాన్ని సాధించాడు. సాధించాల్సింది, పొందాల్సింది, యుద్ధం చేయాల్సింది ఏదన్నా ఉందంటే అది లోపల, బయట కాదు. వాడే మహావీరుడు, అందుకే వీనికి ఆ మహావీరు అని పేరు పెట్టింది. అదే మన పనిలో కనిపిస్తుంది, మన ప్రవర్తనలో కనిపిస్తుంది, మనం పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము అనే దాంట్లో కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
సో ఇక అది నీకు తెలిసిపోద్ది. అదే తెలిసిపోతుంది. ఆ వ్యక్తిని నువ్వు వెంబటే ఆ కనెక్షన్, ఆ వేవ్ లెంత్ నీకు అర్థమైపోతుంది. అక్కడ నువ్వు సరెండర్ అయిపోతావు. ఒక విధంగా సరెండర్ అయ్యారు అంతా వదిలిపెట్టేసి. ఇప్పుడు ఎలాన్ మస్క్ నా దగ్గరకు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు అంటావు ఎస్కేపిస్ట్ కాదు నువ్వు, వామ్మో నీ లోపల అప్పుడు అంటావు నువ్వు. కానీ నేనేమంటా అంటే నాకు అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే సాధించాల్సింది లోపల. మహావీర్ ఇంకో బాటిల్ తీసుకురాబోనాను, వాటర్ బాటిల్, వాటర్ ధూప్ అవుతుంది. అమ్మని భయం. ఇప్పుడు ఇందిరాగాంధీ ఈ నిసర్గదత్త దగ్గరికి, ఓషో దగ్గరికి, మన అమృతానంద అమ్మ, ఈ వీళ్ళ దగ్గరికి పదే పదే వస్తుంది. ఇప్పుడు సాధించటం అంటే ఇంకా ఇందిరాగాంధీ కంటే ఎక్కువ సాధిస్తావా నువ్వు? జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర కూడా వచ్చింది. అంటే దాంట్లో దాన్ని మించి లైఫ్ ఏదో ఉంది, దాంట్లో నీకు అసంతృప్తి ఉంది, దాంట్లో నువ్వు నీకు పొందలేకపోతున్నావు, నువ్వు లైఫ్ని ఆస్వాదించలేకపోతున్నావు, దానికి మించి ఏదో ఉంది, దాంట్లో నువ్వు భయంకరమైన పెయిన్ ని చూస్తున్నావు. ఇందిరాగాంధీ ఇంతమందిని రూల్ చేయాలి, ఆపోజిషన్ పార్టీని కంట్రోల్ చేయగలగాలి, మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవగలగాలి. ఇవన్నీ ప్లెయిన్ ఉంటే వర్కౌట్ కావు కదా. చెయ్యటానికి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, ఇక్కడ స్వాంతన పొందుతుంది, ఇక్కడ ఆమె ఇన్ఫినిటీ పవర్ తీసుకొని అక్కడికి వెళ్తుంది. మరి ఒకవేళ ఇక్కడికే అంటే మనం ఫుల్ఫిల్ అవ్వకుండా మనం ఏం చేయలేం. ఫుల్ఫిల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, నీకు మంచి నీ లోపల ఏదో ఒకటేదో ఫీలింగ్ లేకుండా ఉంటే నువ్వు ఇంత ఉండదు కదా. అది ఏది ఆ మెటీరియలిస్టిక్ ని నేను తప్పు అనట్లేదు, మెటీరియలిస్టిక్ చెయ్యి, కానీ దాని పరిధి ఉంది, అంతవరకే వెళ్ళి తర్వాత నీకు కొంచెం ఇది తీసుకో, దీంట్లో వాటర్ తీసుకోండి, అంటే అంతకు మించి ఉంది, అంతకు మించి చాలా ఉంది, ఎంతో ఉంది. ఇక్కడనే ఆగిపోవద్దని నేను అంటున్నాను. ఇక్కడనే ఆగిపోతే నీ జీవితం సంకనాకుతుంది, నువ్వు రోగాల పాలవుతావు, నువ్వు ఫుల్ఫిల్గా జీవించలేవు, నువ్వు ఏది పొందలేవు, అసంతృప్తిగా బతుకుతావు, అసంతృప్తిగా చేస్తావు. దానికి మించింది చాలా ఉంది, అదంతా నేర్పించేదే ఈ స్పిరిచువాలిటీ. ఈ ఇన్ఫినిటీని ఎట్లా చేరుకోవాలనేది స్పిరిచువాలిటీ నేర్పిస్తుంది. యోగా అంటే ఏంటిది? ఆసనాలు ఇవి కాదు. యోగా అంటే అందరు ఆసనాలు అనుకుంటారు, ఆసనాలు కాదు. యోగం అంటే సమ్ అంటే ఇద్దరు, యోగం అంటే ఇద్దరు కలిసి ఒకటవుతారు, భోగం అంటే ఇద్దరు కలిసి భోగించటం, అంటే రెండు కలిసి ఒకటవటం. యోగా అంటే వన్నెస్. ఆ వన్నెస్ ఏంటిదంటే ఇన్ఫినిటీని. ఏదన్నా మెడిటేషన్ అన్నా, యోగా అన్నా, ఇన్ఫినిటీ అన్నా, బుద్ధత్వం అన్నా, ఏదన్నా అదే. అంటే మనం ఏమనుకుంటున్నాం, యోగా అనగానే ఆసనాలే గుర్తొస్తాయి మనకి. ఆసనాలు కాదు. ఆసనాలు ఏంటంటే నీ బాడీ ఫిట్గా ఉండాలి. నువ్వు ఒక స్టేజ్లో, నువ్వు ఇప్పుడు ధ్యానానికి వెళ్ళాలంటే నువ్వు ఒక రోగి ధ్యాని కాలేడు, ఒక దరిద్రుడు ధ్యాని కాలేడు, ఒక భయంకరమైన క్రూయల్ మెంటాలిటీ ఉన్నోడు ధ్యాని కాలేడు. ఇవన్నీ నీకు పాలిష్ చేస్తుంది, పాలిష్ చెక్కుతుంది. చెక్కినప్పుడే ఒక శిల్పం బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంతలా పొట్ట పెంచుకొని నడులు ఇవన్నీ పెట్టుకొని నువ్వు కూర్చోలేవు. అదే నువ్వు ఆసనాలు, నీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉందనుకో, నువ్వు అసలు మైండ్ ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. బాడీ మైండ్ ఒక్కడికి వచ్చింది అనుకో, నువ్వు నీ సోల్ని ఈజీగా చేరుకోవచ్చు, నువ్వు యోగా ఈజీగా చేయొచ్చు. ఆ యోగాని పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఒకనొక స్టేజ్లో అసలు నేను ఉన్నానా లేనా, నాకు బాడీ మైండ్ అసలు ఏం అర్థం కాదు. ఒక్కసారి నువ్వు ఆ ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతావు. ఆ ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోయినప్పుడు
నీకు ఇంకా అప్పుడు అర్థమవుతుంది. కానీ ఆ ఇన్ఫినిటీలోకి నువ్వు డైరెక్ట్గా నీకు నువ్వుగా వెళ్ళాలంటే వెళ్ళినావు అనుకో, నువ్వు తట్టుకోవు, చచ్చిపో, నువ్వు బేర్ చేయలేవు. అందుకే ఈ యోగా, ఈ మెడిటేషన్, ఈ నాలెడ్జ్ బుక్స్, ఇవన్నీ సజ్జన సాంగత్యం, యమ నియమ ఆసన ధారణ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి ఇట్లా పెట్టారు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ అవసరం లేదు. నువ్వు పోవాలంటే ఇట్లా కూడా పోవచ్చు, లేదంటే నువ్వు సింపుల్గా మళ్ళీ నువ్వు రోజు పోతూనే ఉన్నావు ఆ స్థితిలోకి. కాకుంటే నీకు స్పృహ లేదు, విట్నెస్ చెయ్య. అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు. కొంతమంది ఏంటంటే ప్యూర్ ఇన్నసెంట్, ప్యూర్ న్యాచురల్గా, ప్యూర్ కల్మషం లేకుండా ఉన్న వాళ్ళు అసలు ఏటికి ఏం సంబంధం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు ఇన్ఫినిటీలోకి. అర్థం కాక వాళ్ళని ఎవరే దయ్యం పట్టింది, అది ఇది సైకియాట్రిస్ట్ కాడికి పోవాలి, అది ఇది అని అంటుంటారు చాలామంది. ఇన్నసెంట్ ప్యూర్ బీయింగ్స్కి ఎంత ఈజీ అంటే అంత ఈజీ. నువ్వు ఎంత కల్మషం, ఎంత కుట్రలు, ఎంత కాన్ఫ్లిక్ట్, ఎంత ఇది పెట్టుకుంటావు అంత హార్డ్ అయింది. నీ లైఫ్ హార్డ్ అయింది, నీ ఆరోగ్యం హార్డ్ అయింది, గట్టిపోతుంది. ఇప్పుడు ఎన్నో ఒక గడ్డ కట్టి అదంతా ఇట్లా అయితేనే కదా నీకు పెయిన్ వచ్చేది. అది ఫ్లెక్సిబుల్గా ఫ్లూయిడ్ లాగా మంచిగా ఉంటే అసలు నీకు పెయిన్ ఉండదు. అట్లనే నువ్వు ఇన్నసెంట్గా ఇట్లా ఉంటే ప్రేమతత్వంతో, ఇంకా దీనికి సబ్జెక్ట్ బోల్డ్ అంత ఉంది. తామసిక, రాజసిక, సాత్విక, ఇదంతా చాలా ఉంది. కానీ అట్లా చెప్తే ఇంకా నీకు అర్థం కాదు. నేనేంటంటే సైంటిఫిక్గా చెప్తున్నాను. ఇప్పుడు మ్యాటరు, ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లోకి వెళ్తే నీకు సైంటిఫిక్గా చెప్తాను. సింపుల్గా ఫిజిక్స్ ఇప్పుడు నీకు కనిపించేది అంతా ఎట్లొచ్చింది? నువ్వు ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మొత్తం డిసెక్ట్ మొత్తం తీసేస్తే, ఆ పరమాణువును కూడా, మాలిక్యూల్స్ కూడా డిసెక్ట్ చేస్తే, అంతా తీసేస్తే నీకు అక్కడ ఏముండదు, శూన్యంలోంచి వచ్చింది. శూన్యమే అది. సైంటిఫిక్, నేను చెప్తున్నాను, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనమాట. ఒక శూన్యంలోంచి నీకు స్టార్ట్ అయింది అనమాట. కనిపించేది అంతా కూడా మనకి కనిపించని దాంట్లోంచి వచ్చింది అనేది అంతకుముందు ఋషులు వీళ్ళు చెప్పారు. అది క్వాంటమ్ వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మహావీర్ కొంచెం డిస్టర్బ్ చేయడానికి ఇట్లా నువ్వు వాటర్ తెచ్చినవా? వాటర్ తెచ్చిందా? తేపోన్నాను, వాటర్ తేపు అంటే కనిపించని దాంట్లోంచే కనిపించేది వచ్చింది. అంటే అసలు దేంట్లోంచి వచ్చింది? నువ్వు లేని స్థితి నీ ఒరిజినల్ స్థితి. అది నువ్వు ఎప్పుడు నిరంతరం పొందుతూనే ఉంటావు. నీ నిద్రలో, డీప్ స్లీప్లో, దాన్నే తురియా స్థితి అంటే. నువ్వు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో నువ్వు మ్యూజిక్ విన్నప్పుడు, ఒక బుక్ చదువుతున్నప్పుడు, నీకు నీ అత్యంత ప్రీతికరమైన వాళ్ళతో నువ్వు లవ్లో ఉన్నప్పుడు, అది నీకు ఫ్రాక్షన్ ఆఫ్ వచ్చేస్తుంది. కానీ అప్పుడే అనిపిస్తుంది దాంట్లో మనం అందరం దీనికి ఎడిక్ట్ అవుతుండు అని అనుకుంటున్నాం. కానీ అది ఎడిక్ట్ కాదు, అది స్పిరిచువల్ అంట. నేను డ్రగ్స్కి ఎడిక్ట్ అయినా అది స్పిరిచువల్ అంట, సెక్స్కి ఎడిక్ట్ అయినా అది స్పిరిచువల్ అంట. ఎందుకంటే డీప్గా వెళ్ళి దాంట్లో ఏదో వీనికి దొరకట్లేదు, వస్తుంది పోతుంది కానీ దొరకట్లేదు. కానీ నువ్వు నిజంగా స్పిరిచువాలిటీ వైపు ఏంటంటే ఈ నిన్ను మాయ అంటారు, మాయ బుచ్చుతాయి నిన్ను, ఒక ఎడిక్ట్ చేస్తాయి. అదే నువ్వు ఇదేం దొడ్డిదారి, నువ్వు అదే రాజమార్గంలో పోయినావు అనుకో, ధ్యానము, యోగా, మెడిటేషన్ ఇట్లా పోయినావు అనుకో, అసలు నువ్వు ఫుల్ఫిల్గా నీకు 5 పైసలు ఇచ్చేది, నువ్వు 100 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తే ఇంకా నువ్వు ఇంకా మెసులుతావా? మాట్లాడవు. నువ్వు 5 పైసలు, 10 పైసలు, రూపాయి ఇట్లా ఇస్తేనే ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా అనిపోతావు. నీకు ఒకసారి 100 కోట్లు తీసేస్తే నువ్వు మాట్లాడతావా? అది అందుకే స్పిరిచువల్గా ఎదిగిన వాళ్ళకి ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. ఈ మెటీరియలిస్టిక్, ఈ డబ్బు, సెక్స్, ఈ సంపదలు, ఈ జ్ఞానాలు, ఇవన్నీ కూడా మనం ఎదుగుతున్న కొద్దీ మనకి ఎదగటమే క్రిటేరియా అని చెప్తాను. అది ఎదిగిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా, అసలు నేను నమ్మలేదే అయిపోయినా, నేను ఇదైతే అనిపిస్తుంది. నాకు కూడా అట్నే అనిపించింది. అసలు నేను ఎంత సైంటిఫిక్ అంటే అంత సైంటిఫిక్. నువ్వు చూసినావుగా, అసలు నా దగ్గర
మొత్తం లెనిన్, స్టాలిన్, ఉమ్, అసలు నాకు ఇది కాదు. కానీ ఒక్కసారి నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వామ్మో అసలు ఇది కాదురా, అసలు ఇన్ఫినిటీలోంచే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి అప్పటి నుంచి నాకు ఇంకా మీరు చూస్తూనే ఉంటారు. వెరీ వెరీ నైస్. Very, very nice. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వాటర్ వెరీ మచ్. తీసుకురాపో మహావీర్, నాకు వాటర్ తీసుకురాపో. అలానే ఇంకో బాటిల్లో తీసుకొచ్చినాం కదా. ఇంకో అయిపోయినాయి, బాటిల్ తీసుకురా. అయిపోయినాయి. అయిపోయినాయి. వస్తుందా? ఇంతసేపు చేశారేంటి? ఓకే, వి ఆర్ ఫినిషింగ్ నౌ. Hmm. ఓకే, అయిపోయింది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? కంక్లూడింగ్ చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్ Final, చెప్తా ఫైనల్గా. ఏంటంటే నువ్వు స్పిరిచువల్గా ఉన్నావు, అందరం స్పిరిచువల్గానే ఉంటాం. కానీ అది మిస్ అయిన తర్వాతనే నీకు స్పిరిచువాలిటీలో ఉన్నావు అని తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు గ్రావిటీ ఉందని నీకు అసలు నువ్వు గ్రావిటీ గురించి ఆలోచిస్తావా? అక్కడికి పోయిన తర్వాత గ్రావిటీ విలువ ఏందో తెలుస్తుంది. ఇక్కడ ఉంటే అసలు పైన వేసేది కింద పడకుంటే ఎట్లా పడుతుంది అని అంటాడు చదువుకోడు. అక్కడ పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది నీ బోన్స్ అన్ని అసలు అరిగి తాగలేక నెత్తి కూడా పైకి పోయి తిరుగుతూ ఉంటాం. అసలు బ్లడ్ అసలు నీకు బ్యాలెన్స్ తప్పిపోయి నీ బ్రెయిన్ అసలు నువ్వు అప్పుడు తెలుస్తుంది రియల్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే మనం అది మిస్ అయితేనే అదేందో అర్థం కాదు. నువ్వు ఉండేదే స్పిరిచువాలిటీలో. స్పిరిచువాలిటీ అంటే అది ఇది అని కాదు, టోటల్ మన ఏదైతే లోపల మనకి ఏదైతే జరుగుతుందో అసలు నువ్వే స్పిరిచువాలిటీ. నాకు తెలిసి నువ్వు చాలా సున్నితంగా అసలు నువ్వు నీ కాడ అన్ని స్పిరిచువాలిటీ లక్షణాలే ఉన్నాయి. కానీ నువ్వు అది బుద్ధుడినే అంటారు. బుద్ధుడు అంత హేతువాది ఎవరు లేడు. కానీ బుద్ధుడు నాకు దేవుడు లాగా అనిపిస్తాడు. అట్లనే నువ్వు హేతువాదం లాగా అనిపిస్తావు. కానీ మళ్ళీ నువ్వు నాకు బుద్ధుడు నీ లోపలనే కనిపిస్తావు. సెకండ్ ఎపిసోడ్ ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ డిస్కషన్. వాటర్ తీసుకురాపో మహావీర్. డిస్కషన్ నడుస్తాంటది అంతే. ఇక ఈ టాపిక్ మీద మాట్లాడుతా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నేను ఈ బుక్స్ ఇవన్నీ అన్ని తీసేసి ఇప్పుడు నాకు జ్ఞానం ఉందా లేదు? ఉంది. జ్ఞానం అంటే లేకపోతే జనాలు అక్కడ నుండి హైదరాబాద్ నుండి అది అజ్ఞానం. నేనేమంటానంటే అజ్ఞానం, మనం జ్ఞానం ఎందుకు మీరు నేర్చుకుంటాం అంటే చెప్పింది మీరు చెప్పింది నాకు ఒకటి విషయంలో ఎట్లా అర్థమైందంటే, ఇప్పుడు నేను ఎప్పుడు కలిసాను 3 years బ్యాక్ కలిసాను అవునా, కరెక్ట్ గా 3 years బ్యాక్ కలిసినప్పుడు బాబు ఇంకో కొంచెం బయట లైట్ అయ్యి బాబు గౌతమి లైట్ అయ్యి లైట్ అయ్యి బాబుని అర్థం చేసుకునే విషయంలో నేను ఏదైతే డిఫికల్టీస్ నేను ఫేస్ చేశానో, నేను వాడిని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి ఇట్లంతా నేను చేశానో, అప్పుడు మీరు మాంటిసరీ టీచర్ అని చెప్పి నేను మిమ్మల్ని, మీకు తెలుస్తుంది కదా, బెటర్ అండర్స్టాండింగ్ ఉంటది కదా పిల్లల గురించి అని నేను మాంటిసరీ మిమ్మల్ని ఏం approach చెప్పలేను. చేశాను. తర్వాత తర్వాత 1 చెప్పాను year తర్వాత 2 years తర్వాత టీచర్ అని తెలుసు, మీరు కొంచెం డిఫరెంట్ పర్సన్ అని చెప్పి తెలుసు. అందుకని మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యేప్పుడు పిల్లల గురించి ఇట్లా మెంటాలిటీ తెలుసుకోవడానికి అన్నట్టు మాట్లాడాను. అప్పుడు మీరు నాకు ఓషో బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఓషో బుక్స్ అప్పటి నుంచి నేను చదువుతున్న కొద్దీ ఏంటంటే ఫేజ్ బై ఫేజ్ నాలో ఏదైతే నా లైఫ్ జర్నీ ఏదైతే జరుగుతుందో, నాది కానీ బాబుది కానీ ఇవన్నీ కానీ నాకు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. నేను ఏదో ఫ్యాక్చువల్ నాలెడ్జ్ నేను పెట్టుకోనో, లేకపోతే ఏదో కొత్తది ఇది ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలనో, లేకపోతే ఇది ప్రాక్టీస్ చేయాలనో అట్లా కాదు. అట్లా అది లేకుండే నాలో ఉన్నది ఏదో నాకు తెలుస్తూ ఉంది. సో నేను చాలా లైట్ అయిపోతూ ఉన్నా, చాలా లైట్ అన్ని అంటే చాలా క్లియర్ గా ఉంది. ఓకే, మనకి లైఫ్ ఏదైతే జరుగుతుందో యాస్టీజ్ మనం దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చాలా తేలిగ్గా ఉంది. సో నాకు ఇది పక్కన వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. సో నేను ఏదేంటంటే ఇది డిస్కషన్ కి బియాండ్, ఇది ఎక్స్ప్లెనేషన్ కి బియాండ్. ఏదైతే జరుగుతుందో దాన్ని నేను జరగనివ్వాలి. దాని గురించి నేను అంటే వరి కానీ లేకపోతే ఒక ప్లాన్ కానీ ఇదంతా ఏం అవసరం లేదు. ఆ మూమెంట్ లో నేను దానికి కావాల్సింది ప్రొవైడ్ చేయాలి. అంటే ఇప్పుడు నేనున్నాను, ఈ రోజు నువ్వు పెట్టిన అది స్టేటస్ కూడా డిపి పోస్ట్ అది నేను చదవగానే ఆగిపోయినా.
ఇది కదా ట్రూత్. కానీ Moment to ఆ ట్రూత్ లో ఎంత పెయిన్ ఉంది అనేది మళ్ళీ కొటేషన్ వైజ్ ఇస్ వెరీ గుడ్. సింపుల్ అండ్ వెరీ but very simple. కానీ రియల్ గా సింపులే. ట్రూత్ వెరీ సింపుల్. అసలు ఉండేదే అది. మనం ఉన్నా లేకున్నా అది ఉంటుంది. మనం ఎప్పుడు నిరంతరం దాంట్లోనే ఉంటాం. కానీ దాన్ని ఫేస్ చేయాలంటే మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక దాంట్లో డీప్ గా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు పిల్లలు మొబైల్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, లేకపోతే ఇంకేదో అడిక్షన్స్ లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు దాంట్లో డీప్ గా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక లోపల ఒక ఘర్షణ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ దొరకదు. దానికోసమే వాళ్ళు వెళ్తుంటారు. బట్ తర్వాత వాళ్ళది దాంట్లో ఏం లేదని వాళ్ళకి తెలుస్తుంటది, దాని నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ఏదో మనము ఇప్పుడు ఏదన్నా ఒక పెయిన్ వచ్చింది, పెయిన్ని ఎప్పుడు నాకు తెలిసినంత వరకు పెయిన్ వస్తే 99% ఆ పెయిన్ నుంచి ఎస్కేప్ కావటము, లేకుంటే వేరే సపోర్ట్ ఎత్తుకోవటము, లేకుంటే ఆగు మహావీర్ నన్ను ఆగు. 5 minutes ఒక 5 minutes అయిన తర్వాత వస్తుంది. 5 minutes తర్వాత ఆడుకుందాం. ఒక సపోర్ట్ తీసుకోవటము, ఒక ఎస్కేప్ కావటము, లేకుంటే ఒక డ్రగ్స్కో, తాగుడుకో, లేకుంటే ఒక ఫ్రెండ్షిప్కో, ఒక రిలేషన్కో, వీటికి అడిక్ట్ కావటం, ఎడిక్షనే అంటాను నేను వీటిని, కావటం. కానీ దాన్ని భరించేది మాత్రం లేదు. కానీ భరించాలంట. అదే అసలు నువ్వు ఏ చేసినా చేయకుండా నువ్వు ఆ పెయిన్ భరించి భరించి ఏడ్చి దాన్ని భరించాలి. ఇంకంతే. దాన్ని అనుభవిస్తే వెళ్ళిపోతుంది. దాన్ని అనుభవించాలి. కానీ అనుభవించాలంటే అది చెప్పినంత ఈజీ కాదు. అది అవును, చెప్పినంత ఈజీ కాదు. దాన్ని అందుకే నీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. అంటే దానికి బేసిక్, దానికి సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ నీకు ముందే ఏర్పడి ఉంటే దాన్ని ఫేస్ చేయొచ్చు. అంటే అసలు లైఫ్ ఇది, ఇంకో ఇట్లా 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 ఇమ్యూనిటీ ఉంటే ఏదొచ్చినా తట్టుకుంటాం. ఏదొచ్చినా తట్టుకుంటావు. నువ్వు ఫిజికల్ ఇమ్యూనిటీ కాదు, మెంటల్ ఇమ్యూనిటీ కూడా కావాలంట. పెయిన్ని భరించాలంతే. బోర్డమ్ని నువ్వు ఫీల్ కావాలంతే. బోర్డమ్ తప్పించుకునేందుకు బుక్ చదవడం ఇవి కాదు. అసలు నువ్వు దాన్ని భరించు. అది ఎంత కష్టమైనా ఒక్కొక్కసారి భరించలేక ఏడుపు వచ్చి ఫిజికల్గా మెంటల్గా ఎన్ని వచ్చినా కానీ అవన్నీ ఒకేసారి పోతాయి. క్రియేటివిటీ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. నువ్వు ఇంక ఎట్లా తయారవుతావు అంటే ఉక్కులాగా తయారవుతావు. అవును, కానీ భరించాలి. 99% భరించాలి. అంటే అనుభవించాలి పూర్తిగా. దాంట్లోకి వెళ్ళాలి. దాన్ని ఎస్కేప్ కావద్దు. నీకు ఒక పెయిన్, నిన్ను వచ్చిర్రు, నేను బాగా తిట్టిర్రు, కొట్టిర్రు, అసలు నీకు వాళ్ళకి కలవలేదు, అయినా కానీ నువ్వు భరించు. వాడే వీరుడు అంటారు. అధిగమించు. భరిస్తే అధిగమిస్తావు. నువ్వు భరించకుండా ఎస్కేప్ అయితే చచ్చిందాకా నువ్వు దానికి భయపడుతూ బతకాల్సింది. కుక్క బతకదు. పెయిన్ భరించాలి. ఆ పెయిన్ భరించే కెపాసిటీ లేదనుకో, దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఆ పెయిన్ భరించలేకనే స్పిరిచువాలిటీలోకి వస్తుంది. అప్పుడు వస్తుంది. అట్లా కూడా రావచ్చు. ఇదేమో డైరెక్టే రావాలంటే అది ఎవడో చాలా 1% ఇండైరెక్టే కరెక్ట్. ఎందుకంటే అది ఎవడు భరించలేడు. ఎట్లా భరిస్తాడు? భరించలేడు. అది భరించాలి. సర్జరీ చేసుకున్నట్టు అంతే. నువ్వు ఎట్లా చేసినా కానీ అదే ఎట్లా సర్జరీనే అవుతుంది. అప్పుడు రక్తమే కారుతుంది, అప్పుడు అంతే. కానీ నీకు తప్పిస్తాడు, మాయ చేస్తాడు వాడు. అంతే. అనస్థీసియా. ఈ అనస్థీసియా ఇవన్నీ దానంత స్పిరిచువాలిటీ అంత సింపులే లేదు. నువ్వు ఆలోచించి మైండ్ తోటి ఇది చేస్తే మళ్ళీ దానంత హార్డే లేదు. మైండ్ని వదిలేస్తే నువ్వే అది. మైండ్ తోటి ఆలోచిస్తే ఇంకా నువ్వు ఇక మొత్తం 1 కోటి బుక్స్ చదివినా కానీ నీకు అర్థం కాదు. దానికి సరెండర్ అయితే ఆల్రెడీ నువ్వే అది. ఇంకా థ్యాంక్ యూ Nath. Thank you very much. We'll meet in next discussion again. We'll meet night evening ఇప్పుడేం ఆడతాం? night morning atla
మళ్ళీ వీడియో థ్యాంక్ యూ నాగా, థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ. థ్యాంక్ యూ మళ్ళీ పెట్టద్దు మళ్ళీ అయిపోయింది మేడం. ఏం పెట్టమ్మా వీడియో పెట్టద్దు ఏ- పెట్టాలనుకోవడానికి నడుస్తుందా వచ్చిందా పెట్టాలి. ఓకే